సో వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్, అండ్ ద సెషన్ ఇస్ రికార్డింగ్ అండ్ ఇట్ విల్ బి అప్లోడెడ్. ఓకే, ఈ అప్లోడ్ చేసిన వీడియో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది, నథింగ్ టు వరీ. సో ఇక్కడ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నారా? మే ఐ నో ఎనీవన్ ఆర్ వర్కింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ డొమైన్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అండి. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. రైట్, ఓకే, గుడ్ అండి. ప్లీజ్ మేక్ ఏ రిప్లై, నథింగ్ టు వరీ. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సెషన్. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ఓకే, కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. ఓకే, గుడ్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే నో. ఓకే, గుడ్. సో ఇక్కడ కొన్ని మన క్వెరీస్ ఉన్నాయండి. ఆ క్వెరీస్ అనేటివి నేను ఫస్ట్ సాల్వ్ చేస్తాను. తర్వాత మీకు జాబ్ మీద ఎలాంటి క్వెరీస్ ఉన్నా కావచ్చు, నేను ఇప్పుడు చెప్పబోయే వర్క్ ఫ్లో కావచ్చు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు గూగుల్లో బాగా సెర్చ్ చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర మీకు ఒక కన్ఫ్యూజన్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ వెయిట్ అండి. ఎస్ ఎస్ ఎస్, యా బాలు అక్కిన. ఇది కూడా ఏంటంటే క్వైరీస్ మాకు చాలా వచ్చాయండి వాట్సాప్లో, అఫీషియల్ వాట్సాప్ నెంబర్కి వచ్చాయన్నమాట. సో దీని మీద సెషన్ కావాలని చెప్పేసి అందుకనే తీసుకుంటున్నాము. సో శాలరీస్ ఎలా ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ రూల్స్ ఎలా ఉంటుంది, సో లాంగ్ జర్నీలు ఎలా ఉంటుంది, అసలు ఇది ట్రస్టేనా, సో రిక్వైర్మెంట్ ఏమేమి ఉందని చెప్పేసి చాలా మెసేజెస్ వచ్చాయండి. దానికోసం ఇది తీసుకోవడం అనేది జరిగింది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. నాకు 40-45 మినిట్స్ టైం ఇవ్వండి. నేను మీకు ఒక మంచి ఫ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీ దగ్గర నుంచి ఎలాంటి క్వెరీ వచ్చినా సరే, వీ హ్యావ్ అండ్ ద సెషన్ ఇస్ రికార్డింగ్, ఎవ్రీ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్. ఓకే, గెట్ రెడీ ఫర్ దట్. డెఫినెట్లీ అండి, ఆల్రెడీ డెమో సెషన్ కూడా జరిగింది. ఆ డెమో వీడియో కావాలంటే మీకు యాక్సెస్ కూడా ఉంటుంది మోహన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఎ మినిట్. Just a minute. అండి. సార్ యాక్చువల్గా ఈరోజు సెషన్ ఏంది సార్ అంటే, సో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అండ్ ఫ్రీ LINCING ఫ్రీలాన్సింగ్ OPPORTUNITIS అనమాట. ఎందుకు సార్, చాలా మందికి కామన్ క్వశ్చన్ ఉందన్నమాట. అసలు ఇది చేస్తే ఏమవుతుంది సార్, కెరీర్ ఎలా ఉండబోతుంది, ఫ్రీలాన్సింగ్ ఏంది, సో మాకు జాబ్ వచ్చేస్తుందా, జాబ్ తగ్గట్టు మీరు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారా, అసలు దీని లోపల ఏమేమి కవర్ అవుతాయి, ఇంకొక మీట్ కాల్ అన్నట్టు చాలా రిక్వెస్ట్ వచ్చాయండి. దగ్గర 30+ రిక్వెస్ట్ వచ్చాయి. సో అందరికీ కావాల్సిన కామన్ నోట్స్ కూడా క్లియర్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ సెషన్. సో గెట్ రెడీ ఫర్ దట్. సో జస్ట్ 5 మినిట్స్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత దీని లోపల ఎలా అర్న్ చేయొచ్చు, అసలు దీని లోపల ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. ఓకేనా సార్? అసలు ఎవరు నేర్చుకోవచ్చు సార్ ఈ కోర్స్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హూ క్యాన్ లెర్న్ దిస్ కోర్స్? ఓకే, హూ క్యాన్ లెర్న్ దిస్ కోర్స్ అండి? జస్ట్ ఎ మినిట్. సో హూ క్యాన్ లెర్న్ దిస్ కోర్స్? సింపుల్ ఆన్సర్. జస్ట్ ఎ మినిట్, ఏమైనా రావడం లేదు. పర్ఫెక్ట్. హూ క్యాన్ లెర్న్ దిస్ కోర్స్? ఎనీవన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మాకు ఏంటంటే, ఎవరు నేర్చుకోవచ్చు సార్ ఇది డిజిటల్ మార్కెటింగ్? కొంచెం 40 మినిట్స్ మీ వాల్యుబుల్ టైంని కేటాయించండి చాలు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ సెషన్ టుడే వన్స్ అగైన్. సో గెట్ రెడీ. సార్ హూ క్యాన్ లెర్న్ దిస్ కోర్స్ అంటే ఎనీవన్ అండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. సార్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది సార్, నేను కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ద్వారా నేను డ్రాప్ అవుట్ అయ్యాను సార్, అంటే నా ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేశాను సార్, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు సార్, నేను ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నాను, సో కెరీర్ గ్రోత్ కోసం షిఫ్ట్ కావచ్చా, పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవచ్చా, కెరీర్ స్విచ్ అనేది చేసుకోవచ్చా, ఒకవేళ స్విచ్ చేసుకుంటే నాకు ఓల్డ్ ప్యాకేజ్ ఎలా ఉంది, కొత్త ప్యాకేజ్ ఎలా ఉండబోతుంది, ప్రతి వాళ్ళు నేర్చుకోవచ్చు అండి. సబ్జెక్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎనీవన్ క్యాన్ లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఏ కోర్స్ సార్ యాక్చువల్గా ఇదంటే AI పవర్డ్ అనమాట, POWERD, AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. సార్ యాక్చువల్గా ఇది ఏంది సార్? వన్ టైం జస్ట్ 5 మినిట్స్ అండి అంతే. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది సార్ అంటే, ఇట్స్ సింపుల్ అండి. ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ వే, FANTASTIC, ఫెంటాస్టిక్ వే అనమాట. జస్ట్ ఎ మినిట్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ వే టు గ్రో బిజినెస్ లోకల్లీ అనమాట. అంటే మన చుట్టుపక్కల ఉన్నట్టు, అది 1 కిలోమీటర్ కావచ్చు, 2 కిలోమీటర్ కావచ్చు, 10 కిలోమీటర్స్ కావచ్చు, 100 కిలోమీటర్స్ కావచ్చు. సార్ నా దగ్గర మంచి ఫాలోవర్స్ ఉన్నారు సార్ అంటే, వరల్డ్ సైడ్ చాలా పెద్ద ఫాలోవర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఎలా కనెక్ట్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ వే టు గ్రో బిజినెస్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ అనమాట. నాకు ఎంతమంది తెలుసు సార్ అంటే, వీ హ్యావ్ అంటే అంతమంది తెలుసు, ఒక కౌంట్ అనేది ఉంటుంది. సో మార్కెట్ రిక్వైర్మెంట్ అనేది చాలా పెద్దదన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ చేసి ఏమవుతుంది సార్ అంటే, వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. గ్రో అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ సేల్స్ అనేది పెరుగుతుంది అనమాట. అది లోకల్లీ కావచ్చు, గ్లోబల్లీ కావచ్చు అన్నమాట. అంటే
నేనున్న ఏరియా కాకుండా వేరే ఏరియాస్ కావచ్చు, అవుట్ ఆఫ్ ది కంట్రీ కావచ్చు, వరల్డ్ యూనివర్సల్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ వే టు గ్రో బిజినెస్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ. ఎలా సార్? యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. డిజిటల్ మీడియా, CHANNELS, యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది సార్ మళ్ళీ మార్కెట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, నేను ఇప్పుడు ఏదైనా ఇంటింటికి వెళ్ళి తిరగాల సార్ అంటే అవసరం లేదండి. ఒకప్పుడు వేరేలాగా ఉండే. మీరు 10 years బ్యాక్ వెళ్ళారనుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అప్పట్లో లేకపోయింది అనమాట. ఎవ్రీడే మొబైల్ ఇంటర్నెట్ కోసం రీఛార్జ్ చేయించుకునే వాళ్ళు, స్క్రాచ్ కూపన్స్ ఉండే, అవి ఉండే అనమాట. అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఉందన్నమాట. సరే సార్, అప్పట్లో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయంటే ఒక రేడియో అలర్ట్ కావచ్చు, టీవీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కావచ్చు, బిల్ బోర్డ్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, సో న్యూస్ పేపర్ కావచ్చు, SMS కావచ్చు, కాల్స్ కావచ్చు, అవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకి వస్తాయి. అంతకు మించి డిజిటల్ మార్కెటింగ్ ఉందన్నమాట. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్లో ఏమేమి వస్తుంది సార్ అంటే, ఎవరన్నా సరే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వెబ్సైట్ అన్నమాట. అంటే ఏంది సార్? సార్ ఇది డెమోలాగా ఉంటుందంటే లేదండి. ఓకేనా? సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ చూసుకుంటే మనకు వెబ్సైట్ ఉంటుంది, సోషల్ మీడియా ఛానల్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు వాట్సాప్ చూసుకుంటున్నారు కదండి, వాట్సాప్ ఆటోమేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ వాట్సాప్ ఆటోమేషన్. దీన్ని మనం బిజినెస్ ఆటోమేషన్ అంటాం అన్నమాట. అంటే వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. వెబ్సైట్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి, ఎక్కడైతే పబ్లిక్ ఉంటుందో అక్కడ మనం మార్కెటింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో వెబ్సైట్, సోషల్ మీడియా, వాట్సాప్ ఆటోమేషన్, బిజినెస్ ఆటోమేషన్. సార్ ఇంకా ఉన్నాయా సార్ అంటే, ఎస్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఈమెయిల్ ఆటోమేషన్ ఆల్సో. ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. సార్ ఇంతేనా సార్ అంటే ఇంకా చాలా ఉందండి. SEO కావచ్చు. SEO అంటే ఏంటి సార్? చాలా డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి అసలు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ చాలా డీటెయిల్గా చెప్తానండి. SEO ఉంటుందన్నమాట. SEO అంటే ఏంటి సార్? జస్ట్ మినిట్, ఐ విల్ గివ్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? SEO అంటే ఏంది సార్ అంటే, SEO ఇవన్నీ ఏంటంటే ఛానల్స్ అన్నమాట. తర్వాత చాలా మంది బ్లాగ్ అంటారు అనమాట. ఈ బ్లాగ్ ఏంది సార్? కొంతమంది యాడ్స్ అంటారు అన్నమాట. కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేయవచ్చా సార్ అంటారు అనమాట. సో ఇవన్నీ ప్రమోటింగ్ వేస్ అండి, ఇవన్నీ ప్రమోషనల్ వేస్ అన్నమాట. ఇంకొంతమంది సెకండ్ పార్ట్, ఇవన్నీ సోషల్ మీడియా ఛానల్స్ కదా సార్, ఇవన్నీ నేను నేర్చుకుంటాను, మళ్ళీ నాకు ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తారా సార్? ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తారా సార్? 100% రికవర్ అనేది అవుతుంది. అది కూడా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాను. సార్ ఇది వద్దు సార్, నేను పార్ట్ టైం కింద చేయవచ్చా? కెన్ ఐ డూ పార్ట్ టైం జాబ్స్ అనమాట. పార్ట్ టైం జాబ్స్ అన్న చేసుకోండి, ఫుల్ టైం జాబ్స్ అన్న చేసుకోండి, ప్రతి ఒక్కటి మీకు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చెప్తాను అనమాట. సో నథింగ్ టు వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ గురించి వస్తున్నాను కదా, వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అంటే చాలా మ్యాండేటరీ అండి. ఓకేనా? ఎస్, నా వాయిస్ క్లారిటీ ఉంది కదండి, అర్థమవుతుంది కదా అందరికీ? ఎస్ ప్లీజ్, నా వాయిస్ క్లారిటీగా ఉంది, అందరికి అర్థమవుతుంది కదా? ఎస్, యూ క్యాన్ గో ఫర్ IT, నాన్ IT, ఎనీవన్ అండి, ఎనీవన్. యా తులసి, మీకు వస్తుందమ్మా, మీకు డెమో వీడియో కూడా వస్తుంది. నథింగ్ టు వరీ, వీఆర్ గోయింగ్ టు షేర్ దట్ వన్ ఆల్సో. సో అందరికీ నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా, తెలుగులోనే చెప్తున్నాను. ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సార్ మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏముండాలి సార్? ఇక్కడ మీకు మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. జస్ట్ 10 minutes లో అసలు యాక్చువల్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను. మరి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే? జస్ట్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి సార్? మొబైల్ ఉందనుకోండి, కొంచెం అడ్జస్టబుల్ అనమాట. మొబైల్ కంపల్సరీ ఉండాలి, మొబైల్ ప్లస్ ఇంటర్నెట్. సార్ నా దగ్గర మొబైల్, అందరికీ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్తో చేశారనుకోండి కొంచెం కంజెస్టెడ్గా చేయాలన్నమాట, ఫుల్ ఫ్లెక్సిబుల్గా చేయలేము. సో మొబైల్ ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటే, దీని సెకండ్ ప్రియారిటీ కింద తీసుకోండి. కంపల్సరీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అనేది ఉండాలి, ప్లస్ ఇంటర్నెట్ ఉంటే చాలన్నమాట. మొబైల్ ఈజ్ ద సెకండరీ ఆప్షన్. మిగిలింది మొత్తం నేను చెప్తానండి. సో దీని లోపల ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. చాలా మంది అడుగుతుంది అంటే రిక్వైర్మెంట్స్ అనమాట. సార్ డెస్క్టాప్ కావాలా, అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ కావాలా, i3 కాన్ఫిగరేషన్ కావాలా, i7 కావాలా, మరి ఎడిటింగ్ వర్క్ ఉందా అంటే అవసరం లేదండి. జస్ట్ ఒక ఓల్డ్ మోడల్ i3 బేస్డ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో అడ్వాన్స్గా ఎలాంటిది అవసరం లేదండి. యూ క్యాన్ మేక్ ఏ వెరీ గుడ్ ఇన్కమ్. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, మొబైల్ వచ్చేసి సెకండరీ ఆప్షన్ అనమాట, ప్లస్ ఇంటర్నెట్ ఉంటే చాలు. ఎనీవన్ క్యాన్ డూ డిజిటల్ మార్కెటింగ్. సో మీకు వాట్సాప్ వాడడం వచ్చినట్టే. సార్ మీకు ఫ్రెండ్స్కి చార్జ్ చేస్తారా? ఫ్రెండ్స్కి చార్జ్ చేసినా కూడా డిజిటల్ మార్కెటింగ్ వచ్చినట్టే అనమాట. చాలా సింపుల్గా చెప్తానండి. ఐ హ్యావ్ 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఐ హ్యావ్ డన్ 27+ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీని టచ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటే, తీసుకుంటే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, బిజినెస్ కేటగిరీస్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఫార్మాక్యూటికల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, గేమింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి, కాలేజెస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్నిటికీ కొన్ని చేయడం అనేది జరిగిందనమాట. ఐ హావ్ డన్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్
గుడ్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తోని మీరేం చెప్తారు సార్ అంటే మార్కెట్కి ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో గెట్ రెడీ ఫర్ దట్, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గెట్ రెడీ ఫర్ దట్. రైట్ సార్, మళ్ళీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు కదా, దాంట్లో ఏమో వెబ్సైట్ ఉంది కదా సార్. ఫస్ట్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? సో అర్థమవుతుంది అనుకుంటాను, చాలా సింపుల్గా చెప్తాను సార్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు వెబ్సైట్ అనేది కావాలండి. మళ్ళీ వెబ్సైట్ ఎలా చేసుకోవాలి సార్? ఒకప్పుడు మనం వెబ్సైట్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ HTML. ఇవన్నీ ఏంటి సార్ అంటే దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం అనమాట. HTML కావాలి, CSS కావాలి, జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ మీరు చూసుకున్నారనుకోండి, రియాక్ట్ జేఎస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట. మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా కావాలన్నమాట. మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లో మనకి ఏముంటాయి సార్ అంటే జస్ట్ గో ఫర్ PHP ఒకటి వాడతాం అనమాట. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు జావా కూడా వాడతాము, అట్ ద సేమ్ టైం పైథాన్ కూడా వాడతాం అనమాట. ఇంకేదైనా కావాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ జాంగో కూడా వాడతాం అనమాట. ఓకేనా? ఇది ఒకటి. మళ్ళీ డేటాబేస్ కూడా కావాలి కదా సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ డేటాబేస్. SQL ఒకటి, పోస్ట్గ్రీ SQL ఒకటి, ఇలాంటివన్నీ కావాలన్నమాట. వెబ్సైట్ డిజైన్ చేయాలంటే కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలి, డేటాబేస్ సిస్టమ్ కూడా కావాలన్నమాట. ఈ మూడు కలిపితేనే ఒక వెబ్సైట్ అనేది లైవ్ అనేది ఉంటుందన్నమాట. చేస్తామన్నమాట. అంతేనా సార్ అంటే ఈ మూడు ఏంటంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సమ్ కంటెంట్ అన్నమాట. ఈ కంటెంట్ అంటే ఏంది సార్ అంటే దీని లోపల మనకు ఇమేజెస్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, సంథింగ్ గ్రాఫికల్ కంటెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇవన్నీ తీసుకొని పోయి వీఆర్ గోయింగ్ టు పుట్ ఇన్ టు ద వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మనకు డొమైన్ ప్లస్ హోస్టింగ్ అనేది వస్తుంది. ఇవన్నీ ఉంటేనే మనకు వెబ్సైట్ అనేది లైవ్ అవుతుంది. సో ఇవన్నీ చేయాలంటే మనకు మినిమం వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అప్రాక్సిమేట్లీ 6 months వరకు నేర్చుకోవాలన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ఇప్పుడు నేనైతే చెప్తున్నానో రియల్ టైమ్ మార్కెట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను నేర్చుకోవాలా సార్ అంటే అవసరం లేదండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలా సార్ అంటే అవసరం లేదు. మళ్ళీ ఏం చెప్పబోతున్నారు సార్? ఇవన్నీ లేకుండా ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేస్తారంటే ఎస్ అండి, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ వెబ్సైట్ డిజైన్ అనమాట. ఎలా చేస్తున్నారు సార్? మార్కెట్ లీడర్ అనమాట. ప్రస్తుతము మార్కెట్ లీడర్ ఎవరు సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ CMS అంటాం అనమాట. CMS అంటే ఏంటి సార్ అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అనమాట. వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడనే మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది ప్లస్ బ్యాక్ ఎండ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకేముంటుందండి, డేటాబేస్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టెక్నాలజీ. అసలు ఈ టెక్నాలజీ ఎందుకు వాడుతున్నారు సార్ అంటే మార్కెట్ మొత్తం 40+ మార్కెట్ షేర్ ఉంది అన్నమాట. 40+ మార్కెట్ షేర్ ఉంది. ఇది నేను చెప్పడం లేదండి, ఇట్స్ రియల్ టైమ్ రిపోర్ట్ అన్నమాట. ఈ టెక్నాలజీ ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే అన్ని టెక్నాలజీస్ కలిపి మనకు WordPress CMS అనేది ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ, డేటాబేస్, ఈ మూడు కలిపితేనే మనం ప్రాపర్ ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాం. మార్కెట్ మొత్తం దీని మీద ఎందుకు ఉంది సార్ అంటే వెరీ సింపుల్ ఆన్సర్ అండి. చాలా మందికి ఏది క్రూషియల్ సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ టైం అన్నమాట. తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ అనేది కావాలి. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా అన్నమాట. మళ్ళీ ప్రైస్ తక్కువ ఉండాలి, టైం కూడా తక్కువలో అయిపోవాలంటే WordPress ఈజ్ ద మార్కెట్ లీడర్. WordPress ఒకటి ఉన్నాయంటే WordPress లాగా మార్కెట్లో 1000+ టెక్నాలజీస్ ఉన్నాయండి. ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా నేను ప్యూర్ HTML కోడ్ వాడినా, ఏదైతే ఇప్పుడు నేను మీకు 40% ఏదైతే అంటున్నాను ఇక్కడ 40% మార్కెట్ షేర్ అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అన్నమాట. ఎందుకు సార్ అంటే సో దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్డ్ బై గవర్నమెంట్స్, తర్వాత కార్పొరేట్స్ నాలాంటి వాళ్ళు, మన FLM కూడా ఇదే వాడుతున్నారు అన్నమాట. ఎట్లా చెప్తున్నారు సార్? ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ ఎ లైవ్ రిపోర్ట్ అండి. సరే సార్, ఇది నేను నేర్చుకుంటాను, మళ్ళీ నాకు ఏమొస్తుంది సార్? ఫస్ట్ ఇన్కమ్ సోర్స్. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట. సో నా రైటింగ్ అర్థమవుతుందా? జస్ట్ మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. నా రైటింగ్ అర్థమవుతుంది కదా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయొచ్చండి, వెరీ ఇంపార్టెంట్. యా, థ్యాంక్స్ అలాట్. సరే సార్, మళ్ళీ ఇప్పుడు 40% మార్కెట్ లీడర్ అన్నారు కదా సార్, మళ్ళీ ఏదన్నా ప్రూఫ్ ఉందా?
ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఎగ్జాంపుల్ చెప్పే ముందర కొన్ని మీకు ప్రూఫ్స్ చూపిస్తాను అనమాట. ఎందుకంటే ప్రూఫ్స్ చూపిస్తే ఆటోమేటిక్గా మీరు దానికి కనెక్ట్ అయిపోతారు. సో మీకు ఇన్స్టిట్యూషన్స్లో అకాడమిక్స్లో చెప్తారో లేదో తెలియదండి. జస్ట్ ఓపెన్ W3 స్టాట్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఏంది సార్ అంటే ఇది దిస్ విల్ కాల్డ్ యాజ్ W3 స్టాట్స్ అన్నమాట. జస్ట్ ఎ మినిట్ ఐఎమ్ గోయింగ్ టు షో దిస్. డైరెక్ట్ గూగుల్లో వెతకండి వర్డ్ప్రెస్ మార్కెట్ షేర్ అని చెప్పేసి జస్ట్ చూడండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ 2024. చాలా ఇంకేదొద్దు నాకు. సో ఏముంది సార్, ఇట్స్ టోటల్ వెబ్సైట్ మార్కెట్ షేర్ ఆఫ్ 27% at the start of 2017 which grew to 43% in January 2024 అండి. 5 years బ్యాక్ ఎలా ఉండే అంటే 6 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడొచ్చు అనమాట. 43% అంటే 40+% అన్నాను కదా, 40+% మొత్తం మార్కెట్ షేర్ ఏది ఉంది సార్ అంటే వర్డ్ ప్రెస్ ఉంది అనమాట. మళ్ళీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది సార్, ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఎవ్రీథింగ్ అండి. జస్ట్ మీకు ఒక ప్రూఫ్ చూపించాను సార్. ఏదైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్ అంటే మీరు FRONTLINES ఫ్రంట్ లైన్స్ మీడియా ఓపెన్ చేస్తున్నారు కదండి, frontlines.media.in మన ఎగ్జాంపుల్సే చూపిస్తాం, తర్వాత వేరే దానికి వెళ్దాం. వెన్ ఐ ఓపెన్ frontlines.media.in వెబ్సైట్, ఇక్కడ మీరు వెబ్సైట్ చూసుకుంటే వీ హావ్ డిజైన్ లైట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇక్కడ పాపప్ రావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు. దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ప్రెస్ CMS. ఇది కాదండి, ఇంకా మీరు మార్కెట్లో చాలా చూసుకున్నా కానీ చాలా ఉంటాయి అనమాట. అసలు ఈ వెబ్సైట్ అంటున్నాం కదా, ఇది frontlinesmedia.in. .in ఎందుకు తీసుకోవాలి, .com ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి సీక్రెట్స్ మొత్తం చెప్తాం అన్నమాట. ఓకేనా, .in తీసుకుంటే బెనిఫిట్స్ ఏంది, .com తీసుకుంటే బెనిఫిట్స్ ఏంది, అసలు ఈ డొమైన్స్ అని ఎక్కడ తీసుకోవాలి సార్, ఐడియా ఉంది ఎక్కడ తీసుకోవాలి డొమైన్స్ అనేది? దట్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్సైట్ నేమ్. ఎక్కడ తీసుకుంటారండి డొమైన్స్, ఐడియా ఉంది ఎవరికన్నా? ఎనీవన్ కెన్ ఆన్సర్ అండి, ఎనీవన్ కెన్ ఆన్సర్. చాట్ కూడా అందరికి లైవ్ లో కనిపిస్తుంది కదా, ఇట్ విల్ మేక్ ఏ గుడ్. GoDaddy, ఓకే, ఇంకా హోస్టింగ్, ఓకే గుడ్. GoDaddy, హోస్టింజర్, చాలా మంది GoDaddy, హోస్టింజర్, హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ గుడ్. మళ్ళీ వీళ్ళందరికీ ఎవరు సప్లై చేస్తున్నారు సార్ వెబ్సైట్స్? ఇవన్నీ వీళ్ళందరికీ ఎవరు సప్లై చేస్తున్నారు సార్? ఎవరికొక రిఫరెన్స్ ఉంటుంది కదా. నేను GoDaddyలో నా పేరు సుబ్రహ్మణ్యం అండి, సుబ్రహ్మణ్యం.com తీసుకుంటాను. GoDaddyలో తీసుకున్న తర్వాత హోస్టింజర్లో తీసుకోవచ్చు, బ్లూ హోస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి డొమైన్ తీసుకున్న తర్వాత అంటే వెబ్సైట్ నేమ్ అంటున్నాం అనమాట. వెబ్సైట్ నేమ్ ఒక్క దగ్గర తీసుకున్నాం అనుకోండి, తర్వాత అది బ్లాక్ అయిపోతుంది, వేరే వాళ్ళకి కొనడానికి ఉండదు అనమాట. సేమ్ మన ఆధార్ కార్డ్ లాగా, ఒకసారి మనకు ఆధార్ కార్డ్ నంబర్ అలొకేట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి అదే నంబర్ అలొకేట్ అవుతుందా? యా, బిగ్ రాక్, యువర్ విష్, ఎనీవన్. యా, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్, ఇట్స్ ICANN అన్నమాట. ఎస్, వెరీ గుడ్ అండి. ఇది విక్స్ అయినా, వర్డ్ ప్రెస్ అయినా, గూగుల్ కావచ్చు, గూగుల్ డొమైన్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. అమెజాన్లో మీరు వెబ్సైట్ కొన్నా కానీ దట్ ద మెయిన్ రిసోర్స్ ఇస్ దట్ విల్ బి కనెక్టెడ్ టు ICANN డేటాబేస్ అన్నమాట. ఓకేనా, దట్ విల్ బి కనెక్టెడ్ టు ఈ వెబ్సైట్స్ మొత్తం ఎక్కడ కనెక్ట్ అవుతుంది సార్ అంటే ICANN అన్నమాట. ఇంటర్నెట్ కార్పొరేట్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. సరేనా? సో ఈ ICANN దగ్గర నుంచి మనం ఎలా తీసుకోవాలి, సో GoDaddy లాగా మనం ఎలాంటి బిజినెస్ చేయాలో కూడా అది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మీరు ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అంటున్నారు కదా, ఈ ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏదైతే అన్నానో అసలు నేను ఎగ్జాంపుల్, నాకు వెబ్సైట్ డిజైనింగ్ తెలుసు, ప్లస్ హోస్టింగ్ తెలుసు, ప్లస్ డిజైనింగ్ తెలుసు అన్నమాట. మరి డిజైనింగ్ ఎలా చేస్తారు సార్ అంటే విత్ వర్డ్ప్రెస్ CMS అన్నమాట. ఈ మూడు కలిస్తే చాలండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 5K పర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, విత్ నో ఇష్యూస్ అన్నమాట, విత్ నో ISS US. సో వెబ్సైట్ లోపల ఏమేమి ఉంటుంది సార్ అంటే ఫస్ట్ మన ఒకటి హోమ్ పేజ్ ఉంటుంది. హోమ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి సార్? నాకు ఒక ఆటోమొబైల్ ప్రాజెక్ట్ వచ్చింది, నాకు ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ వచ్చింది, లేకపోతే నా కాలేజ్ ప్రాజెక్ట్ వచ్చింది, నేను ఒక స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నా గురించి నేను ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేయబోతున్నాను. అసలు యాక్చువల్గా ఆ హోమ్ పేజ్లో ఎలాంటి కంటెంట్ పెట్టాలి, తర్వాత హోమ్ పేజ్ డిజైన్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సో అబౌట్ అస్ అనమాట. కంపల్సరీ ఒక వెబ్సైట్లో మనకు అబౌట్ అస్ సెక్షన్ అనేది పెట్టాలి. తర్వాత కాంటాక్ట్ అస్ అన్నమాట, వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. తర్వాత ఇంకేముంటుందండి, మనం ఏదైనా సర్వీసెస్ ఇస్తే సర్వీసెస్ ఒకటి పెడతాము. 5th వన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు మేక్ ప్రైవసీ పాలసీ. ఇంకేదైనా ఉంటే ఇంకా కూడా పెట్టుకోవచ్చు. ఈ 5+ వెబ్సైట్స్ డొమైన్ అండ్ హోస్టింగ్ కలిపి వీఆర్ గోయింగ్ టు గెట్ వరస్ట్ కేసెస్ 5,000 పర్ ప్రాజెక్ట్ అనమాట. హోస్టింగ్ మనదే, డొమైన్ మనదే. మళ్ళీ ఇక్కడ మనకి ఎంత ఖర్చు అవుతుంది సార్ అంటే మీరు 5,000 ప్రాజెక్ట్ అంటే మీరు 5,000 అన్న తీసుకోవచ్చు, లేదా యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2,500 రూపీస్ మనం పెట్టవచ్చు అనమాట. అది .in, .com, .co.in, .org ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అనమాట. జస్ట్ ఫర్ యువర్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అండి, జస్ట్ ఐఎమ్ మేకింగ్ ఏ డేటా. ఓకేనా? సో యాక్చువల్గా ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, .in ఉంటుంది. .in ఎలా తీసుకోవాలి సార్, .com ఎలా తీసుకోవాలి సార్,
.co.in ఎలా తీసుకోవాలి సార్? అట్ ద సేమ్ టైం .org ఉంది, .org తీసుకోవాలా, .in తీసుకోవాలా? ఒకవేళ నేను కెనడాలో ఉంటే .ca, ఒకవేళ నేను అబుదాబులో ఉంటే ఇంకొక డొమైన్ నేమ్, అలా తీసుకున్న పోతే చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎలా తీసుకోవాలి సార్? క్లయింట్ తగ్గట్టు ఇవన్నీ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? ఇదంతా మీకు చాలా డీటెయిల్ గా చెప్పడం అని జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ లో మీకు ఎలా వస్తుంది సార్ అంటే మినిమం 5,000 ప్లస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం A to Z అనమాట. అది కాంటాక్ట్ ఫామ్ కావచ్చు, కస్టమర్ తగ్గట్టు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. సో మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ ఏ మినిమమ్ ఆఫ్ 5,000 ప్లస్ అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ ఏ మినిమం 5,000 ప్లస్. సార్ నాకు మీరు చెప్పిన సబ్జెక్ట్ అర్థమైంది, అంత ఓకే, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి సార్? ఆ క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలో అప్కమింగ్ సెషన్స్ లో మీకే అర్థమైపోతుంది అనమాట. రియల్ టైంలో హౌ టు గెట్ ద క్లయింట్స్, మనకున్న మార్కెట్ రిసోర్సెస్ ఏంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫినిష్ చేయాలి, ఒక క్లయింట్కి ప్రాపర్ కొటేషన్ ఎలా పంపించాలి, ప్రాపర్ బిల్లింగ్ అనేది ఎలా పంపించాలి, క్లయింట్ని ఎలా డీల్ చేయాలి, అండర్స్టాండింగ్ లెవెల్ అనేది ఎట్లా ఉండాలి, వచ్చిన క్లయింట్ తోని మల్టిపుల్ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి సీక్రెట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ డొమైన్ అండ్ హోస్టింగ్ అనమాట. ఇది ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అనమాట. మళ్ళీ సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏంది సార్? సార్ వెబ్సైట్ ఉంటే అయిపోతుందా అంటే వెబ్సైట్ ఉంటే సరిపోదండి. వెబ్సైట్ ఉంటే సరిపోదు అనమాట. సో వెబ్సైట్ తో పాటు మనకి ఏం కావాలి సార్ అంటే చాలా, అంటే మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, చాలా ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళొక మొత్తం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డ్ చేసుకున్న తర్వాత దే ఆర్ గోయింగ్ టు గెట్ క్లయింట్స్ అన్నమాట. అంటే వాళ్ళకి కస్టమర్స్ అనేది కావాలి. కస్టమర్స్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే వెబ్సైట్ ఉంటే ఒకటే సరిపోదు అనమాట. వాళ్ళు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, డోర్ టు డోర్ స్టెప్ డెలివరీ కూడా చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. మళ్ళీ వెబ్సైట్ లోపల ఉన్న కంటెంట్ కస్టమర్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైన్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది, కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మీకు ఎలా తెలుస్తుంది సార్ వెబ్సైట్ గురించి? తెలుసుకోవచ్చా నేను? మీకు ఎలా తెలుస్తుంది వెబ్సైట్ గురించి? తెలుసుకోవచ్చా నేను? యా, వెరీ గుడ్ సందీప్, వెరీ గుడ్ సందీప్. ఐ విల్ చెప్తాను. మీకు ఎలా తెలుస్తుంది సార్ వెబ్సైట్ గురించి అంటే, సో మీకు ఏదైనా గూగుల్లో రిక్వైర్మెంట్ కావాలనుకోండి, నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, మీరు ఏమని టైప్ చేస్తారు గూగుల్లో? నేను చెప్తానండి, మీరు క్వెరీస్ అన్ని ఒక నోట్స్లో రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా? ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పంపిస్తాను. సో సంథింగ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అంటే నా మైండ్లో ఎలా ఉంటుందో తెలియదు. సో రెస్టారెంట్స్ అని కొడతాను, వెజ్ రెస్టారెంట్స్ అని కొడతాను, నాన్ వెజ్ రెస్టారెంట్స్ అని పెడతాను, బెస్ట్ బిర్యానీ నియర్ మీ అని కొడతాను. ఏది టైప్ చేసినా కానీ అది నేను QWERTY కీప్యాడ్ వాడొచ్చు, స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ వాడొచ్చు, iOS ఇంటర్ఫేస్ వాడొచ్చు, లేకపోతే వాయిస్ సెర్చ్ ఇవ్వచ్చు, అలెక్సాకి ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కానీ సమ్ కైండ్ ఆఫ్ అక్కడ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఇంటరాక్షన్ అనేది ఆ టెక్నాలజీ అర్థం చేసుకుంది అనుకోండి, వీఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. మార్కెట్లో ఏదైతే బెస్ట్ ఉందో రివ్యూస్ ప్రకారంగా కావచ్చు, కామెంట్స్ ప్రకారంగా కావచ్చు, వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. ఆ లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్ ఎలా వస్తుంది సార్ అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ బి కాల్డ్ యాజ్ SEO అన్నమాట. సో మీరు SEO అంటున్నారు కదా సార్, యాక్చువల్గా ఇది SEO అంటే ఏంది సార్ అంటే జస్ట్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు కాల్ యాజ్ SEO అన్నమాట. మన బిజినెస్ ఉందని చెప్పేసి ఆటోమేటిక్ గా గూగుల్ అనేది చూపిస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సార్ నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇవన్నీ నాకు వచ్చు సార్. సో మీకు నా లాంగ్వేజ్ అర్థమవుతున్నట్టే ఎవరైనా గూగుల్లో టైప్ చేస్తే వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం స్కాన్ చేసుకొని పుల్ చేసి మీకు ప్రాపర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. మళ్ళీ ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారు సార్ అంటే దిస్ వర్క్ విల్ బి డన్ బై ఎవరు సార్? మనమే, డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్. మళ్ళీ గూగుల్ ఎవరు పెడతారు సార్ అంటే మనం అన్నమాట. we are going to put this kind of content అన్నమాట. మళ్ళీ గూగుల్కి ఎలా అర్థమవుతుంది సార్? వీఆర్ గోయింగ్ టు డూ SEO అన్నమాట. మళ్ళీ SEO అనేది ఎలా చేయాలి సార్ అంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రొసీజర్ అండి. మినిమం 3 months అనేది SEO చేయాలన్నమాట. మళ్ళీ ఎలా చేయాలి సార్? ఇప్పుడు మీకు రెస్టారెంట్స్ అన్నాను కాబట్టి, సో నాకు ఒక బిజినెస్ వచ్చింది, ఒక హోటల్ వచ్చింది, చాలా బాగుంది, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చింది. సో కుమారి ఆంటీని పక్కన పెడితే కుమారి ఆంటీ లాగా మంచి ఎవరో బాగా రెస్టారెంట్ ఉంది, AC ఉంది, మొత్తం ఉంది, దే ఆర్ ఆఫరింగ్ అన్లిమిటెడ్ బిర్యానీ at 99 rupees అన్నమాట. మళ్ళీ నేను ఏం చేయాలి? అది వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానో నాకు తెలియదు, 199 rupees అన్లిమిటెడ్ బిర్యానీ అనేది ఎవరైనా గూగుల్లో టైప్ చేస్తే వీళ్ళ బిజినెస్ అనేది టాప్లో రావాలి. టాప్లో రావాలంటే ఏం చేయాలి సార్ అంటే నేను 3 months SEO అనేది చేయాలన్నమాట. SEO చేసి ఏమవుతుంది సార్ అంటే సో మెల్లమెల్లగా మనం చేస్తున్న వర్క్ మొత్తం గూగుల్ అర్థం చేసుకొని ఆల్గరిథమిక్ అప్డేట్స్ తగ్గట్టు మొత్తం చూసుకొని
సో అది గుడ్ ఫుడ్ క్వాలిటీ బాగుందా లేదా అంటే కస్టమర్స్ అనేది రివ్యూ పెడతారు కాబట్టి ఆ రివ్యూస్ని అర్థం చేసుకొని ఎంతమంది లైవ్ లొకేషన్కి వెళ్ళారు అక్కడ కూడా చూసుకొని మొత్తం ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో స్టెప్ బై స్టెప్ చూసుకొని టాప్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ వరల్డ్ ఫేమస్ బిర్యానీ ఎవరు ఇస్తారంటే ప్యారడైజ్ తెలుసు, బావర్చి తెలుసు, ఇంకేదైనా XYZ ఉందంటే చాలా ఉంటాయి అన్నమాట. సో 199 స్పెషల్ బిర్యానీ అని కొడితే మన రిజల్ట్ అనేది రావాలి. మళ్ళీ వర్క్ ప్రొసీజర్ ఎవరు చేయాలి సార్ అంటే మనము చేయాలన్నమాట. దట్ విల్ బి కాల్డ్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్. ఏం చేయాలి సార్ అంటే SEO అనేది చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ మీరు అంటున్నట్టు కదా, సో నేను ఏం రాస్తున్నాను ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ కీవర్డ్ అనమాట. బెస్ట్ బిర్యానీ 199 అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తారు. 199 అంటే ఈజీగా కనెక్ట్ అయిపోతారు అనమాట. ఎవరన్నా తీసుకుంటారు, అది వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. సో క్వాలిటీ ఎలా ఉన్నా కానీ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. 199 కాకపోతే 299, 249 ఏదైనా పెట్టుకోవచ్చు. ఎవరన్నా సరే నాకు హోటల్ ప్రాజెక్ట్ వచ్చింది 199 బెస్ట్ బిర్యానీ 199 అని చెప్తే నాకు కావాలి. సో 199 కావాలంటే దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఒక కీవర్డ్ అంటాం అనమాట. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ కీవర్డ్ అంటాం అనమాట. ఈ కీవర్డ్కి ఎంత ఛార్జ్ చేయాలి సార్ అంటే 5K పర్ వర్డ్ అనేది ఛార్జ్ చేస్తాం అనమాట. 5K పర్ వర్డ్ అనమాట. దిస్ ఈస్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సార్ ఇది మీకు చెప్తారా సార్? కంప్లీట్ గా చెప్తానండి. మీరు ఒక బిజినెస్ కి ఒక వర్డ్ తీసుకున్నారనుకోండి 5000 పర్ వర్డ్ అనేది వరస్ట్ కేసెస్ అనమాట. లేదు సార్ ఆ బిజినెస్ వచ్చేసి మా ఫ్రెండ్ది, ఫ్యామిలీ రిలేటివ్స్ది, నాకు తెలిసిన వాళ్ళది, నా కజిన్ది, చాలా దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారనుకోండి, యూ క్యాన్ గో ఫర్ 4000 ఈజ్ అ వరస్ట్ కేస్ అనమాట. మళ్ళీ ఏం చేయాలి సార్? ఈ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి సార్? గూగుల్కి అర్థమయ్యే ఫార్మాట్లో మనం పెట్టాలన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం. సో 3 months తీసుకున్నారనుకోండి 5000 పర్ వర్డ్ అంటే 15,000 మీకు వచ్చినట్టే. సార్ మీరు గాలి లెక్కలు చెప్తున్నారా, నిజం చెప్తున్నారంటే సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా 27+ డిపార్ట్మెంట్ చేశానని. ఐ హావ్ డన్ ఫర్ గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టార్స్. మేము ఒక హాస్పిటల్ చేస్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 దే హావ్ చార్జ్ 25,000 పర్ వర్డ్ అనమాట. క్యాన్సర్ బేస్డ్ హాస్పిటల్. నేను ఆ బ్రాండ్ అని చెప్పలేను. ఆ స్టేజ్ లోనే దే హావ్ ప్రొవైడెడ్ 25,000 అన్నమాట. ఇప్పటికీ దే ఆర్ గోయింగ్ టు చార్జ్ lakhs of rupees అన్నమాట. యూ కాంట్ ఇమాజిన్ ఆ బిజినెస్ ఎలా వస్తుంది, ఎలా ముందుకు వెళ్తుందో కూడా ఎవరు చెప్పలేరు అనమాట. సో బెస్ట్ బిర్యానీ 199 అని కొడితే నా వెబ్సైట్ కావచ్చు, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాది టాప్ లో రావాలంటే 3 months SEO చేయాలి. SEO చేయాలంటే ఎట్లా సార్? దట్ కైండ్ ఆఫ్ సోర్స్ విల్ బి కవర్డ్. ఒక కీవర్డ్ తీసుకుంటే 5,000, 2 కీవర్డ్ తీసుకుంటే 10,000, లేకపోతే 10,000, 8,000, 10,000, 15,000 అది మీ చేతుల్లో ఉంటుంది. ఎన్నైతే కీవర్డ్స్ పెరుగుతున్నాయో సో నంబర్ ఆఫ్ keywords if be increases your charges will be increases. చార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 10 keywords తీసుకున్నారనుకోండి సో 10 into 50 50K అన్న రావచ్చు, 4K అన్న రావచ్చు. దిస్ ఇస్ ద లీస్ట్ ప్రైస్ అండి. ఏదైతే మీకు చెప్తున్నానో ఇండస్ట్రీ రిలేటెడ్ సీక్రెట్ అనమాట. ఇన్ ద ప్రీవియస్ 6 years బ్యాక్ ఐ డన్ ఫర్ ప్రాజెక్ట్స్ కాబట్టి చెప్తాను. దిస్ ఈస్ అ వరస్ట్ కేస్. మీరు ఇంకా ఎక్కువన్నా తీసుకోవచ్చు, తక్కువన్నా ఇదంతా మన చేతుల్లోనే ఉందన్నమాట. సార్ ఇప్పుడు ఒకటి ఇది క్లియర్ అండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్లియరా? వెబ్సైట్ ఒకటి అయిపోయింది. సో రియల్ టైమ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కూడా చెప్తున్నాను. క్లియర్ అయిందా? ఇది ఇన్ఫర్మేషన్ ఓకేనా? యూ కెన్ మేక్ ఏ కామెంట్ ఎస్ ఆర్ నో. ఎలా చేయాలి సార్? దట్ కాన్సెప్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్. అడుగుతున్నారండి, చాలా మంది అడుగుతున్నారు అనమాట, కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ సెషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఎలానో చేయాలి సార్ అంటే దిస్ ఆర్ ద సీక్రెట్స్. ప్రతి ఒక్క సీక్రెట్ మినిమం మీకు డైలీ 1 hour ప్లస్ సెషన్ జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్, ఎలా చేయాలో కంప్లీట్ బేసిక్స్ నుంచి చెప్తాను అనమాట. క్లయింట్ని ఎలా డీల్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ప్రతి ఒక్కటి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. SEO చేయడానికి మన మనీ అవసరం లేదండి. SEO చేయడానికి 1 rupee కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన బ్రెయిన్ని వాడాలి, మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని వాడాలి, అంటే మన ఓన్ క్రియేటివిటీని వాడాలి. ఎలా చేయాలి సార్? ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. రియల్ టైం మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఎలా చేశాను, ఎలా చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా చేయాలి, కస్టమర్కి ఎలా కన్వే చేయాలి, ప్రాపర్ అమౌంట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మీకు సీక్రెట్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎస్ అండ్ ఇట్స్ కైండ్స్ ఆఫ్ SEO అంటే ఎస్ హర్షవర్ధన్, ఇక్కడ మన కైండ్స్ ఆఫ్ SEO అంటే ఆన్ పేజ్ SEO ఉంటుంది, ఆఫ్ పేజ్ SEO ఉంటుంది, టెక్నికల్ SEO ఉంటుంది, లోకల్ SEO ఉంటుంది. ఇంతకు మించి వేరేది ఉందంటే ఎథికల్ SEO, నాన్ ఎథికల్ SEO, బ్లాక్ హ్యాట్ SEO ఇవన్నీ చెప్తుంటారు అనమాట. దాని కైండ్స్ ఆఫ్ డేటా కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో దాని మీదనే మనకి SEO మీదనే 7 to 8 సెషన్స్ ఉంటాయి అనమాట. మినిమం వరస్ట్ కేసెస్ ఇండస్ట్రీకి తగ్గట్టు ఆర్ గోయింగ్ టు లర్న్ 10 hours ప్లస్ వాల్యుబుల్ కంటెంట్ అనమాట. ఓకేనా? 100% వర్క్ అండి. సార్ నేను చేసిన వర్క్ చూపిమంటారు మళ్ళీ ఒకసారి, మీరు అడుగుతున్నారు కదా వర్క్ చేస్తారా అని చెప్పేసి. ఒక ఆటోమొబైల్ చూపించాను, ప్రీవియస్ గా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ సార్తో నాకు కొలాబరేషన్ ఉంది కాబట్టి ఏదైనా డౌట్స్ ఆర్ సర్దర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ కమ్యూనికేట్ అనమాట. చూపిమంటారు, ఒక ఎగ్జాంపుల్ చూపిమంటారా? యా ఫాతిమా 100% అండి. మీరు ఎస్ అని టైప్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు షో కేస్. ఐఎమ్ గోయింగ్ టు
100% ఒప్పుకుంటారండి. యా థ్యాంక్స్ అలాట్ అండి. గెట్ రెడీ సార్. ఇప్పుడు AUDI ఆడి కార్ సర్వీస్ అని చెప్తున్నాను. ఆడి కార్ అనేది తక్కువనే ఎక్కువనా అండి? ఆడి కార్ లాక్స్ లో ఉంటుందా, క్రోర్స్ లో ఉంటుందా? మినిమం బడ్జెట్ అనేది ఎంత ఉంటుంది? యావరేజ్ ప్రైస్ ఆడి కార్ది? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి. జస్ట్ మేక్ ఎ లుక్. ఇప్పుడు నేను ఆడి కార్ సర్వీస్ అని గూగుల్లో టైప్ చేసి ఏమొచ్చిందండి? గోమానాక్. దిస్ విల్ కాల్డ్ యాస్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది కూడా మనకు కవర్ అవుతుంది. ఇట్స్ అడ్వర్టైజ్మెంట్ రిజల్ట్ అనమాట. వితౌట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే ఆడి కార్ సర్వీస్ హైదరాబాద్ అని చెప్పేసి మనది వచ్చింది. సో దిస్ ఈస్ అ ప్రాజెక్ట్ కంప్లీట్లీ డన్ బై మీ, సింగిల్ హ్యాండెడ్ అనమాట. కరెంట్లీ నాట్ డీలింగ్. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా 17 days అంటే 3 weeks లో కంప్లీట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దీని లోపల మీరు టైప్ చేస్తే ఆడి కార్ సర్వీస్ అని కొడితే టాప్ లో వస్తుంది అనమాట. హైదరాబాద్ మీరు ఎత్తినా, బెంగళూరు ఎత్తినా కానీ, బెంగళూరు సైడ్ అక్కడ ఎత్తితే టాప్ 10 లో వస్తుంది. హైదరాబాద్ లో ఏ మూల నుంచి ఎత్తినా కానీ యువర్ గోయింగ్ టు గెట్ టాప్ ఫస్ట్ పొజిషన్. ఎలా వచ్చింది సార్? సో మీకు ఏదో చిన్న ఎగ్జాంపుల్ చూపించడం లేదండి. ఆడి అనేది లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఉంటుంది. యా థ్యాంక్ యూ శరత్. సో మినిమం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. సో BMW తీసుకున్నా, బెంజ్ తీసుకున్నా, హ్యావ్ డన్ దట్ కైండ్ ఆఫ్ వర్క్స్. మీకు జస్ట్ ఒక శాంపుల్ చూపించాను అనమాట. అది 30 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావచ్చు. సో వాళ్ళ వెబ్సైట్, ఆడి అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వీళ్ళ వెబ్సైట్ ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SEO. ఈ SEO సీక్రెట్స్ అన్ని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? డన్. జస్ట్ మేక్ ఎ లుక్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అండి. జస్ట్ మేక్ ఎ లుక్. సార్ మళ్ళీ ఇది చేయడానికి ఎలా వర్క్ అవుతుంది సార్? అదే మన కోర్స్ అనమాట. సో చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఇదే, ఎలా చేయాలి సార్? దిస్ ఈస్ ఆన్సర్ అనమాట. మళ్ళీ థర్డ్ ఇన్కమ్ సోర్స్ అనమాట. థర్డ్ ఇన్కమ్ సోర్స్ అనమాట. ఏంది సార్? సార్ నేను లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. సో నాకు 3 months నేను చూసుకుంటా పోతే నేను బ్యాంక్రప్ట్ అనేది అవుతాను, కంపెనీ తీసేయాలి. కాబట్టి నాకు ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. ద థర్డ్ సోర్స్ ఈజ్ ఇన్స్టెంట్ బిజినెస్ అన్నమాట. ఇన్స్టెంట్ బిజినెస్. మళ్ళీ ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ బిజినెస్ చేయాలంటే ఐ నీడ్ టు ప్రొవైడ్ ఆన్లైన్ యాడ్స్ అనమాట. ఆన్లైన్ యాడ్స్ మీద చేయాలి. సార్ మీరు చేశారా సార్? ఐ హావ్ డన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్స్ అండి, నథింగ్ టు వరీ. దాని లోపల హాస్పిటల్స్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, గేమింగ్ ఇండస్ట్రీ ఉంది, ఆస్ట్రాలజీ కూడా ఉంది. సో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయన్నమాట. ఆస్ట్రాలజీ ఎందుకు అంటున్నారంటే ఇట్స్ అ పవర్ఫుల్ బిజినెస్. దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకొన్ని గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట, అనేబుల్ టు రివీల్. సో మీకు రియల్ టైమ్ వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మళ్ళీ ఆన్లైన్ యాడ్స్ ఏమవుతుంది సార్ అంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద బిజినెస్. You can get a business instantly అన్నమాట. ఎలా వస్తుంది సార్? ఇప్పుడే మీ ముందని ఒకటి ఎగ్జాంపుల్ టైప్ చేశాను కదా, మళ్ళీ ఇవన్నీ ఎలా ఇస్తారు సార్? దట్ ఈస్ ద సబ్జెక్ట్ అండి. ఆ డేటా కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కటి చెప్తామన్నమాట, నథింగ్ టు వరీ. వెన్ యూ టైప్ హియర్ AUDI ఆడి కార్ సర్వీస్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ SERVAC. వెన్ ఐ టైప్ ఇన్ గూగుల్ ఆడి కార్ సర్వీస్ మీకు ఏమొచ్చిందండి? గో మెకానిక్ వచ్చింది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదంతా పెయిడ్ రిజల్ట్, ఇది వచ్చేసి ఫ్రీ రిజల్ట్ అనమాట. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఆర్గానిక్ రిజల్ట్స్ అనమాట. సార్ ఇదేనా సార్ అంటే ఐ హావ్ డన్ కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అనేబుల్ టు రివీల్ నౌ. ఓకేనా? కాబట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ఆడి కార్ సర్వీస్ అనేది చాలా పెద్దది, ఆడి బ్రాండ్ కూడా పెద్దది. మీరు బెంజ్ తీసుకుని ఉంటుంది, ఇంకేదైనా తీసుకుని వస్తుంది. దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ప్రెస్. ఓకేనా? సో ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SEO. ఇదేనా సార్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. When I go in type in Google flight tickets, FLIGST, flight tickets, TACKTS. When I type in Google, you are going to get flight tickets అని కొడితే ఏమవుతుంది? You are going to get cheap flights with Skyscanner. ఇదంతా స్పాన్సర్డ్ ఉంది కదా, దిస్ విల్ బి కాల్డ్ యాజ్ యాడ్స్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే గూగుల్ యాడ్స్ అంటాం అనమాట. ఇక్కడ మనకి లిస్ట్ అయింది కదా, దీన్ని మనము సర్చ్ చాట్స్ అంటాం అనమాట. ఎవరైతే గూగుల్లో టైప్ చేస్తారో దాని తగ్గట్టు మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి కదా, దీనే మనం ఏమంటామంటే సర్చ్ చాట్స్ అంటాం అనమాట. వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సర్చ్ బేస్డ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, బ్యానర్ యాడ్స్, ఇవన్నీ దీని కిందకి వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మొత్తం ఎక్కడ కవర్ అవుతుంది సార్? ఇది నేర్చుకొని నేనేం చేయొచ్చు సార్ అంటే ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ అండి. ఇక్కడ మనం చాలా డీటెయిల్ గా వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గూగుల్ యాడ్స్ అనమాట. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గూగుల్ యాడ్స్ అనమాట. ఈ గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే ఏమవుతుంది సార్ అంటే సింపుల్ ఆన్సర్ అండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ 15% to 20% కమిషన్. 15% to 20% కమిషన్. ఒకవేళ బడ్జెట్ 10K అనుకోండి పర్ మంత్ యాడ్స్, యు ఆర్ గోయింగ్ టు గెట్ 1500 అనమాట. 1500 to 2000 అనమాట. ఒకవేళ వాళ్ళ బడ్జెట్ 50,000 అయింది అనుకోండి, ఒకవేళ బడ్జెట్ 50K అయ్యింది అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎంత అండి? చెప్పండి, మీరే చెప్పండి. 7,500 to 10,000 రూపీస్ వాళ్ళకి వస్తుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళది 1 lakh బడ్జెట్ అనుకోండి, ఎంత వస్తుంది సార్? 1 lakh బడ్జెట్ అయితే ఎంత వస్తుంది సార్ అంటే 20,000 వరకు వస్తుంది అనమాట. 15K to
20K అనేది వస్తుంది. మళ్ళీ ఎలా చేయాలి సార్, క్లయింట్తో ఎలా మాట్లాడాలి సార్, ఎలాంటి యాడ్స్ స్ట్రాటజీ వర్క్ అవుతుంది సార్, నేను ఫస్ట్ ట్రయల్ వేసాను రాలేదు, మళ్ళీ సెకండ్ ట్రయల్ వేయాలా, మల్టిపుల్ యాడ్స్ రన్ చేయాలా, ఇంకేదన్నా స్ట్రాటజీస్ ఉన్నాయా, ఇండస్ట్రీకి తగ్గట్టు ఏదైనా ఉన్నాయా, ఆటోమేటెడ్ యాడ్స్ ఏమైనా ఉందా, ఏఐ ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఉందా. సో ప్రతి ఒక్కటి మీకు చాలా బేసిక్స్ నుంచి ఒక లెవెల్ వరకు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యాడ్స్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉంటారు సార్ మార్కెట్లో అంటే చాలా మంది ఉన్నారండి. ప్రాపర్గా ఎలా డీల్ చేయాలో తెలియదు అనమాట. ఆ డీలింగ్స్ మొత్తం ఎలా చేయాలో కూడా మీకు ఎండింగ్ సెషన్స్ లో చెప్పడం అనేది జరుగుతుంటుంది. నాట్ ఓన్లీ దిస్ వన్, మీరు చాలా మంది యూట్యూబ్ చూస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు అనమాట. ఇక్కడ మనకి ఇంకొకటి వాల్యుబుల్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ అని అంటాం అనమాట. దీని మీద చాలా మంది మార్కెట్ లో లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. లాక్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్టెడ్ అనమాట. సో ఇది ఫ్రీగా చేసే వీడియో ర్యాంకింగ్స్ అంటే వ్యూస్ అనేది ఎలా పెరగాలి అదొకటి ఉంటుంది. ప్లస్ వీడియో యాడ్స్ ఇవ్వాలంటే ఎలా చేయాలంటుంది, ఛానల్ గ్రోత్ అనమాట. ఛానల్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఎలా డీల్ చేయాలి సార్. బయట మీరు యూట్యూబ్ లో చూసి ఏదైతే చేస్తున్నారో అంతకు మించి మార్కెట్ చాలా ఉందండి. ఈ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి సార్, ఎలాంటి సైజ్ లో రిజిస్టర్ కావాలి సార్, మళ్ళీ చేసి ఏమవుతుంది సార్, మార్కెట్ మొత్తం ఎంత తీసుకుంటుంది తెలుసా, ఫర్ 1 lakh వ్యూస్ అనమాట. ఆర్గానిక్ వ్యూస్ కాదండి, ఒక కంపెనీ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ అనేది ఏమైంది, ఆ ప్రోడక్ట్ గుడ్డో బ్యాడో తెలియదు అనమాట. కస్టమర్కి ఎలా ఉంటుంది, కస్టమర్కి ఎలా చేస్తారో తెలుసా. పవన్ కొంచెం ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో కొంచెం మీ క్వెరీస్ ని హోల్డ్ లో చేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఎవ్రీథింగ్ అనమాట, నథింగ్ టు వరీ. ఇక్కడ మీకు మన FLM టీం వాళ్ళు కోర్స్ గురించి, పేమెంట్ లింక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారండి. మీరు నచ్చితే ఆ లింక్ అనేది క్లిక్ చేసి యూ క్యాన్ జాయిన్ ద కోర్స్. నిజంగా మీకు కోర్స్ నచ్చలేదంటే ఓకేనా, ఎందుకు నచ్చలేదో ప్రాపర్ రీజన్ చెప్పండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఆల్సో. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. ఇప్పటివరకు ఉన్న రేటింగ్స్ లో 4.8+ రేటింగ్ అనమాట మన కోర్సు. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పటివరకు ఒక సింగిల్ కంప్లైంట్ కూడా లేదనమాట. సో మీరు అంతా ట్రస్ట్ గా మీరు బిలీవ్ అనేది చేయొచ్చు అనమాట. సార్ నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు సార్, ఓకే డన్, కమ్ యూ క్యాన్ టేక్ ఏ అడిషనల్ సెషన్ అనమాట. యూ క్యాన్ మేక్ ఏ ప్రాపర్ నోట్ టు ద FLM వాట్సాప్ సపోర్ట్, యు ఆర్ గోయింగ్ టు గెట్ అడిషనల్ సెషన్ ఆల్సో. అలాంటి సెషన్స్ చాలా కండక్ట్ చేశారు. ఒకవేళ మీరు చాలు అన్నా నేను మీకు చెప్పేంత వరకు నేను వదలను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నా లాంగ్వేజ్ ఎలా అర్థం అవుతుందో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ తర్వాత బి తర్వాత సి ఎలా ఉంటుందో అంత సిస్టమాటిక్ ప్రొసీజర్ గా ఇవన్నీ నేర్చుకున్నాక నేను ఎలా క్లబ్ చేయాలి సార్ ఆ కాన్సెప్ట్ కూడా చెప్తాను. మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఆ కంపెనీకి తగ్గట్టు రిక్వైర్మెంట్స్ ఏంది, రిసోర్సెస్ ఏంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాను అన్నమాట. ఓకేనా, సో నథింగ్ టు వరీ. ఎస్, EMI కూడా ఉందండి. సో మీరు ఏదైతే బ్యాంక్ కార్డ్ ఉంటుందో బ్యాంక్ కార్డ్ తగ్గట్టు కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంది సార్, సో ఐఎమ్ మూవింగ్ టు ద సబ్జెక్ట్ గెట్ రెడీ. సార్ ఇక్కడ మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ అనేది వచ్చింది అనమాట. అది ఏదన్నా కిచెన్ ప్రోడక్ట్ కావచ్చు, మొబైల్ ప్రోడక్ట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, సంథింగ్ ఏదో కొత్తగా మార్కెట్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఆ ప్రోడక్ట్ వచ్చింది కదా మార్కెట్ లో. సో జస్ట్ ఎ మినిట్, ఆ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది కదా. సో వాళ్ళ ప్రోడక్ట్ గురించి వీడియో అనేది చూపించారనమాట కస్టమర్ కి. 10 వ్యూస్ 20 వ్యూస్ ఉంది. ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది 500 అనమాట. ఈ 500 ప్రోడక్ట్ కంటే 299 ప్రోడక్టే బాగుంది, దానికి 20 వ్యూస్ ఉన్నాయి. 500 ప్రోడక్ట్ వచ్చేసి 1 lakh వ్యూస్ ఉన్నాయి. సో మీరు వ్యూస్ ని చూసి కొంటారు, ఎందుకంటే ఆల్రెడీ 1 lakh+ మెంబర్స్ చూశారు కాబట్టి ఆ వ్యూస్ చూడేసరికి కొంచెం ఒక పాజిటివ్ ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు 299 ప్రోడక్ట్ బాగుందని మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ క్లయింట్కి ఏంది 1 lakh+ మెంబర్స్ చూశారు, మంచి కామెంట్స్ పెట్టారంటే ఏమవుతుంది, తక్కువని కొంటారు. అవునా కదా, ఎస్ ఆ నోనా? ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఒక X ప్రోడక్ట్ ఉంది, Y ప్రోడక్ట్ ఉంది, రెండు ఫీచర్స్ ఏమో, ఇది బ్రాండ్ తక్కువ ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 299. మంచి బ్రాండ్, అది బ్రాండ్ XYZ కావచ్చు, దానికి ఒక ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అన్నమాట. ఆ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంది. మీరు X ప్రోడక్ట్ కొంటారా, Y ప్రోడక్ట్ కొంటారా? సేమ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఎక్స్పీరియన్స్డ్. ఓకే డన్. అంటే ఏదైతే ఎక్కువ కాస్ట్ ఉందో దానికి మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి రివ్యూస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు కొనేస్తారు. అక్కడ ఎవరన్నా చేయొచ్చండి. మళ్ళీ 1 lakh వ్యూస్ తెప్పించుకోవడానికి మార్కెట్లో A నుంచి Z వరకు మీరు ఇండస్ట్రీస్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి అలాంటి సర్వీస్ అనేది అవసరం. దీని గురించి మార్కెట్లో ఎంత తీసుకుంటున్నారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు చార్జ్ వరస్ట్ కేసెస్ 35,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారండి. దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 35,000 రూపీస్ అనమాట 1 lakh వ్యూస్ కంటే. ఒక్కొక్క వ్యూ కాస్ట్ వచ్చేసి వరస్ట్ కేసెస్ లో దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 35 పైసా అన్నమాట. అంటే 35 పైసా పర్ వ్యూ కి చార్జ్ చేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 35 పైసా అన్నమాట. మళ్ళీ 35 పైసా అంటే 35,000 రూపీస్ ప్రాజెక్ట్ కదా, 35,000 రూపీస్ ప్రాజెక్ట్ కదా. మళ్ళీ మీరు ఎంతకు చేస్తారు సార్ అంటే ఇదే ప్రాజెక్ట్ మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో చూపిస్తాను అన్నమాట. ఒకప్పుడు నేను 1 lakh వ్యూస్ కి 4,700 నుంచి 6,500 వరకు తెప్పించాను. ఇప్పుడు కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి వరస్ట్ కేసెస్ 10,000 నుంచి 20,000 వరకు చూపిస్తాను అన్నమాట ఎలా చేయాలో. సో 35,000 అంటే మీరు కరెక్ట్గా మీరు డైలీ కరెక్ట్ 3 to 4 అవర్స్ కూర్చుంటే
3 to 4 అవర్స్ అన్నమాట. మీరు నిజంగా అర్న్ చేయాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ మీ కెరియర్ చూసుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు యూట్యూబ్ యాడ్స్ గురించే బాగా కాన్సన్ట్రేట్ చేయండి. 1 lakh వ్యూస్ తెప్పించే బాధ్యత మీరు 35,000 వరస్ట్ కేసు అనమాట. మార్కెట్లో ఇంకా 50,000 పర్ వ్యూకి 1 రూపీ అని చెప్పేసి బోర్డ్స్ అని చెప్పేసి చాలా వరస్ట్ గా తీసుకుంటున్నారండి. మీకు 10,000 నుంచి 20,000 వరకు 1 lakh వ్యూస్ ఎలా తెప్పించుకోవాలో చెప్తాను. దాని ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కసారి 10,000 బిలో రావచ్చు, 11,000 అయిపోవచ్చు, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20,000 వరకు కూడా కావచ్చు అనమాట. మీరు ఎంత తక్కువకి క్లోజ్ చేస్తే మీకు 35,000 రూపీస్ ప్రాజెక్ట్ క్లోజ్ అయినట్టే. ఈ 35,000 ప్రాజెక్ట్ క్లోజ్ చేయడానికి మీకు మా అంటే 3 to 4 అవర్స్ కూర్చోాలన్నమాట. సో కూర్చున్న తర్వాత 1 lakh వ్యూస్ వచ్చినాయి అనుకోండి, క్లయింట్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటాము, క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట. మీరు 20,000 కి క్లోజ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 15,000 కమిషన్ అనమాట. ఎలా తెచ్చుకోవాలి సార్? దట్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ విల్ బి కవర్డ్ అనమాట. ఒకవేళ మీకు 15,000 అయింది అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కమిషన్ ఆఫ్ 20,000 రూపీస్. వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి సార్? ఎలా టార్గెట్ చేయాలి సార్? దీన్ని ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ టార్గెట్ అనమాట. సో యూట్యూబ్ యాడ్స్ టార్గెట్ అనమాట. యూట్యూబ్ యాడ్స్ టార్గెట్. మళ్ళీ ఎలా తీసుకోవాలి సార్? ఇది మనం మేల్ కి చూపించాలా, ఫీమేల్ కి చూపించాలా? ఒకవేళ తీసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ తగ్గట్టు ఎలా చూపించాలి? ఇది కాకుండా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట. సార్ లొకేషన్ కదా, ఎస్ లొకేషన్ ఆల్సో, కానీ ఎత్తుకి పైత అనేది ఎలా ఇవ్వాలి? హౌ టు మేక్ కాంపిటీటర్ అనాలిసిస్ అనమాట. కాంపిటీటర్ అనాలిసిస్, ప్రాపర్ స్ట్రాటజీ, ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఇది మీరు జస్ట్ 3 to 4 అవర్స్ కూర్చుంటే మార్కెట్లో వరస్ట్ కేసెస్ అండి. ఒకవేళ నాకు 30,000 అయినా కానీ యు ఆర్ గోయింగ్ టు గెట్ 5,000. ఎవరు ఇస్తున్నారండి ఇవాళ రేపు? సంవత్సరం మొత్తం కష్టపడ్డా కానీ హైకి ఇవ్వడానికి 10%, 20%, 5% యూ క్యాన్ చెక్ విత్ విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఎలా ఇస్తున్నారో మీకు కూడా తెలుసు అనమాట. సో ఇలాంటి పొటెన్షియల్ క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలో కూడా మీకే నేను ఇస్తున్నాను అనమాట. గెట్ రెడీ ఫర్ దాట్. సో ఈ టాపిక్ లో మీకు ఇది కూడా కవర్ అవుతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈస్ అ థర్డ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్. మళ్ళీ ఫోర్త్ టైప్ చెప్పమంటారా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. చెప్తానండి. ప్లీజ్ హోల్డ్ యువర్ క్వెరీస్ అండి. ఇంకా చెప్పమంటారా? జస్ట్ ఇది 3 వరకే చెప్పాను అనమాట. మొత్తం ప్రాజెక్ట్ ఎలా డీల్ చేయాలో కూడా చెప్తాను. కావాలా ఇంకా? ఎస్ అండి, మీరు ఎక్కువ కామెంట్స్ చేస్తే ఐ విల్ గెట్ ఎనర్జీ, నథింగ్ టు వరీ. నాకు మీ నుంచి ఎక్కువ కామెంట్స్ కావాలన్నమాట. సో థ్యాంక్స్ అలాట్ అండి. సార్ ఇదంతా ఓకే సార్, మళ్ళీ మార్కెట్లో ఇంకేముంది సార్? సో మార్కెట్లో మీరు బ్యాంకు తీసుకున్నా, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ తీసుకున్నా, ఇంకేదైనా తీసుకున్నా కానీ దే రిక్వైర్డ్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనమాట. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా అకౌంట్స్. దాన్ని ప్రాపర్గా ఎలా హ్యాండిల్ చేయాలన్నా కానీ జస్ట్ ఆన్ టైం పోస్ట్ పెట్టినా దాని తగ్గట్టు ప్రాపర్ SEO అంటాం అనమాట. ఇక్కడ మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా అంటున్నామో ఇక్కడ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అంటే ఫ్రీగా కంటెంట్ ప్రాపర్గా పెట్టేసి ప్రాపర్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి తగ్గట్టు బిజినెస్ అనేది పెంచాలన్నమాట. అది స్టోరీస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, ఇంకేదైనా XYZ కావచ్చు అనమాట. ఇవన్నీ ప్రాపర్ స్ట్రాటజీస్ వాడి ప్రాపర్ అకౌంట్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళకు బిజినెస్ అనేది తెప్పాలన్నమాట. సో తెప్పిస్తే ఏమవుతుంది సార్ అంటే వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ రెవెన్యూ టు యూ అనమాట. మళ్ళీ ఎలా చేయాలి సార్? ఏకే ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్, మీరు నాతో డైరెక్ట్ మాట్లాడొచ్చు. సో ప్లీజ్ గివ్ మీ టిల్ 8:15 అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. ఓకే? దూరబాబు మీరు కూడా అండి. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే సరే సార్. మళ్ళీ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో మీరు ఏం చెప్తారు సార్? సో సోషల్ మీడియా మేనేజ్మెంట్లో వీఆర్ గోయింగ్ టు, దిస్ ఈస్ ద ఫోర్త్ పార్ట్ అనమాట. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. ఏంది సార్ అది? దట్ విల్ బి కాల్డ్ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నమాట. సో దీన్ని మనం పేడ్ వెళ్ళామనుకోండి, దట్ విల్ కాల్డ్ యాజ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, ఫేస్బుక్ చూస్తుంటారు, మీరు ఏదో బాగా సర్చ్ చేస్తుంటారు అనమాట. సర్చ్ చేసిన వెంబట అది గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ యువర్ రిలేటెడ్ యాడ్స్, పర్సనల్ బేస్డ్ యాడ్స్ వస్తాయి అలా మీకు అందరికి వస్తాయండి? మీకు యాడ్స్ వస్తాయి అలా? ఎస్ అండి, మీకు రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ కూడా మీకు సెండ్ చేస్తారు. నథింగ్ టు వరీ. మీరు బాగా సర్చ్ చేస్తారు ఒక ఫోన్ గురించో, మొబైల్ గురించో, బుక్ గురించో, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, సంథింగ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎమ్మటే మీకు యాడ్స్ వస్తుంటాయి అనమాట. ఎలా వస్తుంది సార్ సోషల్ మీడియాలో కూడా? దట్ కైండ్ ఆఫ్ యాడ్స్ విల్ బి కవర్డ్ అనమాట. మన సెషన్లో కూడా అలాంటి యాడ్స్ కూడా మనం చేస్తాం అనమాట. మళ్ళీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో మీరు ఏం తెలుసుకుంటారు సార్ అంటే హౌ టు హ్యాండిల్ ప్రాపర్ ఫేస్బుక్ అనమాట. ఫేస్బుక్ అందరు హ్యాండిల్ చేస్తారండి. ఒక డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ అనమాట. సో ఫేస్బుక్ పేజ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి,
ఫేస్బుక్ ప్రొఫైల్ ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట, ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఒకటి, ఫేస్బుక్ పేజ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, తర్వాత లింక్డ్ ఇన్ పేజ్ ఒకటి, ఇక్కడ మీకు యూట్యూబ్ ఆప్టిమైజేషన్ కూడా వస్తుంది, మీకు సపరేట్ సెషన్ ఉంటుంది అనమాట, యూట్యూబ్ ఆప్టిమైజేషన్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం ట్విట్టర్ కూడా వస్తుంది అనమాట. సో ఏ బిజినెస్ అయినా సరే దిస్ విల్ బి కాల్డ్. సో ఈ బిజినెస్ మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేసి దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ మినిమం 5K to 15K పర్ మంత్ వాళ్ళు ఇస్తారనమాట. దీని తగ్గట్టు మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇస్తారంటే 30 days క్యాలెండర్ ఆప్షన్ ఇవ్వనేది ఇవ్వాలన్నమాట. 30 days క్యాలెండర్ కంటెంట్ క్రియేషన్ చేయాలి, క్యాలెండర్ కంటెంట్ క్రియేషన్ అనేది చేయాలన్నమాట. మళ్ళీ ఎలా చేయాలి సార్, దీనికి కావాల్సిన ఏమైనా టూల్స్ ఉన్నాయా, మళ్ళీ టూల్స్ అన్న ఓకే, మళ్ళీ దీని లోపల వీడియోస్ పెట్టాలా. సో ఇక్కడ నాకు 5K to 15K పర్ మంత్ కావాలంటే దీని లోపల నేను వీడియోస్ పెట్టాలా, పోస్ట్ పెట్టాలా, టెక్స్ట్ కంటెంట్ పెట్టాలా, లేకపోతే గ్రాఫికల్ కంటెంట్ పెట్టాలా, ఎలా పెట్టాలి సార్. మళ్ళీ గ్రాఫిక్ కావాలంటే మీరు ఏమైనా నేర్పిస్తారంటే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద కాన్వా ఆల్సో. కాన్వా గురించి మళ్ళీ మనం తెలుసుకుందాము. సో ఇవన్నీ మీకు ఒక మార్కెట్కి ఏదైతే కావాలో కంప్లీట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు టైటిల్ కావచ్చు, దాని లోపల కంటెంట్ కావచ్చు, దాని లోపల హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు, సెగ్రిగేషన్ కావచ్చు, ఫ్రేమింగ్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, ఇవన్నీ మీకు చాలా డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ప్రాపర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసినా కానీ యు ఆర్ గోయింగ్ టు గెట్ 5K to 15,000 పర్ మంత్ అనమాట. సార్ ఈ డేటా ఎలా ఉంటుంది సార్ అందరికీ. సో ఆంధ్ర బ్యాంక్ తెలుసు కదండి, మనం ఏపీ తెలంగాణ ఉన్నాం కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అందరికీ తెలుసు కదా. చెప్తాను ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఎస్కే సార్. అందరికి ఆంధ్ర బ్యాంక్ తెలుసు కదా, ఆంధ్ర బ్యాంక్ తెలుసు కదండి. ఎస్ అయితే నో అయితే నో. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ప్లీజ్ బి ఇంటరాక్టివ్. చాలా మందికి ఆంధ్ర బ్యాంక్ తెలుసు. ప్రస్తుతం ఇప్పుడు ఏమైంది, అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి అది క్లబ్ అనేది అయిందనమాట. మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్, వెన్ యూ గో అండ్ విజిట్ ANDHRA ఆంధ్ర బ్యాంక్, ఒకప్పుడు ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేసి ఆంధ్ర బ్యాంక్ వెబ్సైట్ వచ్చేది. ఇప్పుడు ఏమొస్తుంది సార్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ వెబ్సైట్ ఏమైంది సార్ అంటే దే హ్యావ్ గివెన్ రీడైరెక్టెడ్ టు ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అనమాట. కొన్ని బ్యాంక్స్ డాట్ తీసుకుంటాయి, కొన్ని బ్యాంక్స్ .com తీసుకుంటుంది, కొన్ని బ్యాంక్స్ వచ్చేసి .co.in తీసుకుంటుంది అనమాట. అంటే ఏంది సార్ అంటే కమర్షియల్ ఇన్ ఇండియా అని అర్థం. సో ఇక్కడ మీరు మెయింటైన్ చూసుకున్నా కానీ వీళ్ళ ఏ బ్యాంక్ తీసుకున్నా కానీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫేస్బుక్ అకౌంట్. ఈ ఫేస్బుక్ అకౌంట్ ఎలా చేయాలి, ట్విట్టర్ అకౌంట్ చూసుకుంటే ఎలా, లింక్డ్ ఇన్ అకౌంట్ చూసుకుంటే ఎలా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసుకుంటే ఎలా, సో యూట్యూబ్ అనమాట. మళ్ళీ వెబ్సైట్ లోపల ఇలాంటి కంటెంట్ ఎలా పెట్టాలి, వాట్సాప్ ఎలా పెట్టాలి చూసుకుంటే మీరు ఏదైనా ఒక బ్యాంక్ తీసుకోండి, మినిమం గ్యారెంటీగా యూట్యూబ్ ఉంటుంది, లేకపోతే యూనియన్ బ్యాంక్ ఇన్స్టా అని పెట్టుకున్నారు సార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకోవచ్చు కదా, ఇన్స్టా ఎందుకు పెట్టుకున్నారంటే ఆ ప్లేస్ లో వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. ఓకేనా. మళ్ళీ ఇలాంటి బ్రాండింగ్ ఐడియాస్ మనకి ఎలా వస్తుంది సార్, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండింగ్ ఐడియాస్ ఆల్సో. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ వచ్చింది, మళ్ళీ మీరు ట్విట్టర్ తీసుకున్నారనుకోండి, యూనియన్ బ్యాంక్ ట్వీట్స్ వచ్చింది, యూనియన్ బ్యాంక్ అని తీసుకోవచ్చు కదా. ట్వీట్స్ ఎందుకు తీసుకున్నారు, ఆల్రెడీ వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి అది రాలేదన్నమాట, యూఆర్ఎల్ క్లెయిమింగ్ అనేది రాలేదు. సో మీరు ఫేస్బుక్ తీసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ట్విట్టర్ లో తీసుకోవాలి, లింక్డ్ ఇన్ లో తీసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లో తీసుకోవాలి, యూట్యూబ్ లో కూడా తీసుకోవాలి కదా సార్ అంటే ఆ టైంలో వేరే వాళ్ళు బ్లాక్ చేసుకున్నారనమాట. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఒకవేళ ఇష్యూస్ వస్తే ఎలాంటి బ్రాండ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇష్యూస్ రాకపోతే ఒక క్లయింట్ వస్తే ప్రాపర్ బ్రాండింగ్ ఐడియాస్ ఎలా ఇవ్వాలి, అన్నిట్లో ఒకటే అకౌంట్ కొట్టేటట్టు మనం ఎలా చేయాలి, దట్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ ఆల్సో విల్ బి కవర్డ్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ప్లీజ్ వెయిట్ అండి, ఇంట్రెస్టింగ్ గా ఉందా సెషన్, తెలుసుకోవచ్చా. నేను మీరు అడిగిన క్వశ్చన్స్కే నేను ఆన్సర్స్ ఇస్తున్నాను. మే ఐ నో సమ్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. సెషన్ ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఎస్ ప్లీజ్, మీరు నాతో ఇంటరాక్ట్ అయితే ఇంకొంచెం ఎనర్జీగా చెప్తానండి. సో థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఎస్ థ్యాంక్ యూ. గెట్ రెడీ. సో సరే సార్, అంటే ఇక్కడ ఏమన్నాను, 4th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమన్నానండి నేను, ఐఎమ్ గోయింగ్ టు కాల్ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ 5K to 15K అనమాట. పర్ మెయింటెనెన్స్ కావచ్చు, డిజైనింగ్ ఛార్జెస్ కావచ్చు, చాలా ఉన్నాయండి మార్కెట్లో, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్లో ఏం చేస్తాం సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ FB యాడ్స్ అంటాం అనమాట. FB యాడ్స్ అనమాట, ఇన్స్టా యాడ్స్ ఒకటి చూస్తాము, లింక్డ్ ఇన్ యాడ్స్ ఓవర్ వ్యూ అనేది ఇస్తాను అనమాట. లింక్డ్ ఇన్ యాడ్స్ అనమాట, ఇట్స్ ఏ కాస్ట్లీ, మన ఇండియాలో ఎవరు చాలా తక్కువ చేస్తారండి. ఇట్స్ ఏ B2B అనమాట, బిజినెస్ టు బిజినెస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ బిజినెస్ టు క్లయింట్ అన్నా చేసుకోవచ్చు, ఆర్ క్లయింట్ టు క్లయింట్ కూడా చేసుకోవచ్చు అనమాట. బిజినెస్ టు క్లయింట్, బిజినెస్ టు బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది చేయాలంటే ఎంత సార్, వన్స్ అగైన్ యు ఆర్ గోయింగ్ టు చార్జ్ అప్ టు 20% అనమాట. యు ఆర్ గోయింగ్ టు చార్జ్ అప్ టు 20% అనమాట. వర్స్ట్ కేసెస్ ఇస్ 15%. వీళ్ళు కూడా సోషల్ మీడియాలో 1 lakh బడ్జెట్ పెడితే, లేకపోతే 10,000 బడ్జెట్ పెడితే, ఇక్కడ మీరు పెడితే 15K to 20K అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలి అంటే
15 అంటున్నాను కాబట్టి 1500 నుంచి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 2K కమిషన్ అనమాట. మళ్ళీ ఎలా చేయాలి సార్, మళ్ళీ అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి సార్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ మెటా అనమాట. మెటా యాడ్స్ అనేది అంటాం అనమాట. ఒకప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎవరిదే, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎవరిది అంటే ఫేస్బుక్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆల్ ప్లాట్ఫామ్స్ అండర్ వన్ రూఫ్ అనమాట. దట్ విల్ బి కాల్డ్ ఎస్ మెటా. మళ్ళీ మెటా అడ్వర్టైజింగ్ ప్రాపర్గా ఎలా చేయాలి సార్, ఆల్ సీక్రెట్స్ విల్ బి రివీల్డ్. ఓకేనా. అకౌంట్ బ్లాక్ అయితే ఆ బ్లాక్ అనే అకౌంట్ని మళ్ళీ ఎట్లా నేను రిక్రూట్ చేసుకోవాలి, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, నేను ఒకటే అకౌంట్తో అదే టూల్ వాడొచ్చా, మల్టిపుల్ సిఆర్ఎం ఇంటిగ్రేషన్ చేయవచ్చా, ఇంకేదైనా ఉన్నాయా స్ట్రాటజీస్, ట్రాకింగ్ ఎలా, ఫేస్బుక్ ఒక విజిటర్ వచ్చాడు, యాడ్ మీద క్లిక్ చేశాడు, మన వెబ్సైట్కి వెళ్ళాడు, ఆ ట్రాకింగ్ డీటెయిల్స్ ఎలా సార్, దాన్ని పిక్సెల్ అంటాం అనమాట. ఆ పిక్సెల్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, యాడ్స్ తగ్గట్టు మనం 1 రూపీ పెట్టాము, 1 రూపీ తగ్గట్టు వర్క్ అవుతుందా లేదా, వర్క్ అయితే ఇంకేదన్నా ఎత్తుకి పై ఎత్తు అనేది ఎట్లా చేయాలి, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకొని వెళ్ళాలి, ఒకవేళ వర్క్ కాకపోతే ఇంకెలాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆల్ సీక్రెట్స్ విల్ బి కవర్డ్ అండి. సో నథింగ్ టు వరీ. ఇండస్ట్రీ లెవెల్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ మీకు మార్కెట్లో చూసుకుంటే ఇప్పటివరకు ఏదైతే నేను మీకు చెప్పానో, టిల్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్రాపర్ అనమాట. టిల్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వన్, ఏది వెబ్సైట్ ప్లస్ హోస్టింగ్ అనేది తీసుకున్నాం అన్నమాట. వెబ్సైట్ హోస్టింగ్ ప్లస్ డిజైన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత SEO కూడా అన్నమాట. SEO కూడా ఇంపార్టెంట్. తర్వాత యాడ్స్ అన్నాం అనమాట. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ప్లస్ సోషల్ మీడియా మార్కెటింగ్. దీనే మనం యాడ్స్ ఏమంటామంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం. ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఈ 4తోని మీరు ఒక క్లయింట్ తీసుకుంటే ప్రాపర్గా, ఇఫ్ యు గో ఫర్ వన్ క్లయింట్, సో ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. చాలా మంది అందరు ఎక్కువ పెట్టారు కదా, ఒక్కొక్క స్టేజ్ వెళ్ళుకుంటూ వెళ్తారనమాట. ఒక రోజు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, అందరూ లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టారండి స్టార్టింగ్ లోనే. సో మనం వాళ్ళకి అర్థం కావాలి అంటే ప్రాపర్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు వెబ్సైట్ డిజైన్, హోస్టింగ్, కంటెంట్ ఎలా పెట్టాలి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. SEO ఎలా చేయాలి, యాడ్స్ అనేది ఎలా చేసుకోవాలి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, పర్ క్లయింట్ ఓవరాల్గా గంపగుత్త అంటాం కదా, ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటాం కదా, యూ క్యాన్ చార్జ్ అప్రాక్సిమేట్లీ, ఒకవేళ మీరు అనుకుంటే వరస్ట్ కేసెస్లో, అంటే ఇక్కడ SEO అనేది కీవర్డ్ అన్నారు కదా సార్, 1 కీవర్డ్ తీసుకోవాలా, 2 కీవర్డ్స్ కావాలంటే క్లయింట్ తగ్గట్టు ఎలా ప్యాకేజెస్ ఇవ్వాలనేది కూడా మీకు సెషన్ ఉంటుంది. నథింగ్ టు వరీ. వరస్ట్ కేసెస్లో యూ క్యాన్ చార్జ్ 10K ప్లస్ అన్నమాట. ఇంకా మీ ఇష్టం. 10K ప్లస్ అంటున్నానంటే 10K తీసుకుంటారా, 20K తీసుకుంటారా, 30K తీసుకుంటారా, 50K తీసుకుంటారా, దేర్ విల్ బి అన్లిమిటెడ్ అనమాట. ఎందుకంటే నేను చేసిన ప్రాజెక్ట్, నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ హావ్ డన్ 4000 ఓన్లీ అనమాట. ఆ 4000 రూపీస్ కింద ఇయర్ ఆఫ్ 2015 ఐ హావ్ జీరో ఇన్వెస్ట్మెంట్, 4000 రూపీస్ నాకు 4 days లో వచ్చింది అనమాట. మళ్ళీ అదే 4000 వరకు వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ 10 days ఎక్స్టెండ్ అయింది. అదే 10 days మళ్ళీ కరెక్షన్ చెప్పేసరికి 30 days అయింది అనమాట. దగ్గర 40 days వరకు ఆ 4000 ప్రాజెక్ట్ చేయడం అని జరిగింది. ఇక్కడ క్లయింట్ ఏంటంటే క్లయింట్ బాగున్నారు, క్లయింట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అప్పుడు నేనే ఆల్ ఇన్ వన్ క్యాండిడేట్ కాబట్టి ఆ వర్క్ నేను ఒక్కనే చేయడం అనేది జరిగింది అనమాట. సో అట్లా మీరు ప్రాపర్గా ఆ ప్రాజెక్ట్ అనేది 3 days లో క్లోజ్ చేయాలా, 10 days లో క్లోజ్ చేయాలా, 5 days లో క్లోజ్ చేయాలా, 30 days ప్యాకేజ్ ఇవ్వాలా, 50 days ప్యాకేజ్ ఇవ్వాలా. సో ఇవన్నీ మీరే ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మొత్తం మీకు ఎలా సూట్ అవ్వాలో అలా మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు 10K నుంచి స్టార్టింగ్ తీసుకుంటే యూ క్యాన్ మేక్ అప్ టు 25,000 పర్ ప్రాజెక్ట్ అనేది మీరు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అ సాలిడ్ ట్రైనింగ్ అనమాట. మీకు ఎలా కావాలంటే అలా మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఈ కాన్సెప్ట్ ఇట్లా అర్థం కాలేదు, ఈ 4ని ఎలా కలపాలి సార్, ఎలా వర్క్ ఫ్లో స్టార్ట్ చేయాలి సార్, ఎలా బిల్డ్ చేయాలి సార్, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. చాలా సింపుల్ సబ్జెక్ట్. ఇప్పుడు నా భాష మీకు అర్థమవుతుంది కదా. ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్క సెషన్లో 100% లైవ్ సాలిడ్ ట్రైనింగ్ ఉంటుంది. దేని ఎక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి, ఎలా పెట్టాలి, నాకు కంటెంట్ రాదు, ఇంగ్లీష్ రాదు, సో మార్కెట్లో ఏదైనా టూల్స్ ఉన్నాయా, సో ఇక్కడ కూడా చాలా మంది ఏ టూల్స్ అంటుంటారు. అందుకని ఐ హావ్ గివెన్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని కోర్స్ టైటిల్ కూడా చేంజ్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన అంటే మీకు జాబ్ కావాలంటే జాబ్ పరంగా ఇస్తాను, ఓన్ పరంగా కూడా ఇస్తాను అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు జాబ్కి వెళ్తారు, ఎలాంటి ఏ టూల్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ని మీరు క్లోజ్ చేస్తారంటే యూ విల్ గివ్ దట్ ఆన్సర్ 100% అనమాట. నేను చెప్పిన సెషన్స్ మీరు మినిమం 30 minutes డైలీ ప్రాక్టీస్ చేస్తే చాలండి. వర్స్ట్ కేసెస్ 30 minutes అనమాట. నేను 30 minutes కూడా చేయలేను అంటే నేను కూడా ఏం చేయలేను. అంటే ఇది ఎందుకంటే అది మీకోసం అండి. కాబట్టి 30 minutes అన్న మీకున్న వాల్యుబుల్ 24 hours టైంలో నేను చెప్పిన క్లాస్ మీరు ఒకవేళ బయట నాకు వేరే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సార్, ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను సార్, నేను డ్రైవింగ్లో ఉంటానంటే మీకు లైవ్ రికార్డింగ్ అదే రోజు కానీ ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అర్లీ మార్నింగ్ మీకు అప్డేట్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా వినొచ్చు, అక్కడ మీరు నాకు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, పర్సనల్ కాంటాక్ట్ కూడా ఉంటుంది. సో నథింగ్ టు వరీ, ఆల్ క్వైరీస్ విల్ బీ క్లియర్డ్ అనమాట. ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే ఐ ట్రైన్డ్ అప్రాక్సిమేట్లీ 1500+ స్టూడెంట్స్. ఇది కాకుండా నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది స్టార్టింగ్ ఇన్ ఇయర్ ఆఫ్ 2016. సో 40 km డైలీ ట్రావెల్ చేసి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో మీకు ఎలాంటి ఇష్యూ లేదండి. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలా చేయాలి, క్లయింట్ బిహేవియర్ ఎలా ఉంటే మనం ఎలా డీల్ చేయాలి,
ఆల్ సీక్రెట్స్ విల్ బి రివీల్డ్. సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్కి 10K తీసుకుంటారా, జాబ్ చేసుకుంటారా, జాబ్ పరంగా ట్రైనింగ్ ఒక్కసారి నేను చెప్పింది చేస్తే మీరు నిజంగా ఈ ఇండస్ట్రీలో 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ అనమాట. సో దాని కంపెనీకి కావాల్సిన టూల్స్ కావచ్చు, బిజినెస్ ఆటోమేషన్ టూల్స్ కావచ్చు, ఎలాంటి టూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా కావాలండి, సో ఇది ఇక్కడ వరకు నేను చెప్పినట్టు చేసి ఆర్ గోయింగ్ టు మేక్ 20K to 25K పర్ మంత్ ఫర్ సింగిల్ క్లయింట్ అనమాట. మళ్ళీ ఎన్ని అవర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్, ఒక క్లయింట్కి నేను ఎన్ని అవర్స్ పెట్టాలి సార్, 2 hours డైలీ కేటాయించాలా, 4 hours కేటాయించాలా? స్టార్టింగ్ అందరికీ ట్రబుల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లయింట్ కొంచెం డిలే కావచ్చు, 1 month కాస్త 2 months కావచ్చు. కానీ ఇంకొక క్లయింట్ వచ్చారు అనుకోండి, సో ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. సో మీరు ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత బెంచ్ మీద రియల్ టైం వర్క్ ఏదైతే చేస్తారో అదే వర్క్ ఇక్కడ మీకు లైవ్ గా చూపించడం అనేది జరుగుతుంది. సో మీకు ఆన్సర్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. రేపు ఎగ్జామ్ ఉందంటే అదే క్వశ్చన్ వస్తుంది, అదే ఆన్సర్ ఉందంటే మీరు ఎట్లయితే అటెంప్ట్ చేస్తారో ఇక్కడ కూడా అలాంటి కాన్ఫిడెన్స్ కావాలంటే సేమ్ మీరు 30 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకేది వద్దనమాట. ఇంకొక సీక్రెట్ చెప్పమంటారా, ఇంకొక అర్నింగ్ వే చెప్పమంటారా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇఫ్ యూ టైప్ ఎస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఇంకా ఉందండి, ఇంకా ఉంది. నేను ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ అట్ 8:15. 8:15 తర్వాత మీకు ఏ క్వెరీ కావాలంటే ఆ క్వెరీ చెప్తాను, ఓకేనా? సో జస్ట్ ఏ మినిట్. ఎస్ ప్లీజ్, జస్ట్ ఏ మినిట్. జస్ట్ ఏ బ్రేక్ అండి, వాటర్ అంతే. రైట్, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో గెట్ రెడీ. సార్ ఇంతేనా సార్? ఇంకా ఉందండి. సో ఇదంతా ఒక అయితే ప్రాపర్ మేనేజ్మెంట్ అనమాట, క్లయింట్ మేనేజ్మెంట్ అనమాట. ఇక్కడ మీరు జాబ్ రోల్ చూసుకుంటే చాలా ఉంటాయి. ఇక్కడ మీకు అప్పటి ఫ్రీలాన్సింగ్ గురించి, ఆపర్చునిటీస్ గురించి చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను జాబ్స్ గురించి వెళ్తాను. సార్ మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తే అది సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వస్తుందా అంటే 100% వస్తుందండి. చాలా మంది నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసిన అదే సాఫ్ట్వేర్ జాబు అంటే తప్పుగా అనుకోకండి. డెవలపర్స్ ఉంటారు, హై ఎండ్ టూల్స్ వాడుతుంటారు, టెక్స్ట్ బేస్డ్ టూల్స్ వాడుతుంటారు, ఫోటోషాప్ వాడుతుంటారు, యానిమేషన్ టూల్స్, వాళ్ళందరూ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అనొచ్చు. కొంతమంది డిపార్ట్మెంట్స్ వేరే ఉండొచ్చు. మన జాబ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనమాట. మన సాఫ్ట్వేర్స్ వాడుతున్నట్టు వీఆర్ యూజింగ్ ద సాస్ ప్రోడక్ట్స్ అనమాట. మనం కూడా సాఫ్ట్వేర్స్. చాలా మంది ప్రాబ్లం ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఆఫ్లైన్ ఫీల్ చేస్తారంటే ఇట్స్ కంప్లీట్లీ సాఫ్ట్వేర్ బేస్డ్ జాబ్ ఓన్లీ. సో దీంట్లో ఎలాంటి ధీమా లేదు. కొంతమంది 50-50 అనుకుంటారు, అనుకోనివ్వండి. నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను కాబట్టి సాఫ్ట్వేర్ బేస్డ్ వర్క్ అనమాట. సో నథింగ్ టు వరీ. సార్ మళ్ళీ జాబ్ ఎట్లా ఉన్నాయంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 100+ రోల్స్ ఉన్నాయన్నమాట. 100+ రోల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే జరిగిందండి దాని మీద ఎలా ఉంటుందో చూడండి. సో మీకు జస్ట్ జాబ్స్ గురించి ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గెట్ రెడీ ఫర్ దట్. తర్వాత ఇంకొని చెప్తాను. రికార్డ్ అవుతుందండి, సెషన్ రికార్డ్ అవుతుంది. భువన్ చంద్ర, నథింగ్ టు వరీ. సో ఐఎమ్ ఓపెనింగ్. ఈ వెబ్సైట్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు అండి, డెమోలో కూడా చూపించాను. jobs.google.comకి వెళ్ళండి. ఇలాంటి సీక్రెట్స్ కూడా చెప్తాను, నథింగ్ టు వరీ. jobs.google.comకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ లైవ్ అని కొట్టాలి. వ్యూ లైవ్ అని కొడితే గూగుల్ ఇండెక్స్ అయిన జాబ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. సో ఇక్కడ నాకు మార్కెట్లో 10+ పెద్ద వెబ్సైట్స్ ఉండనివ్వండి, అక్కడికి వెళ్ళి డేటా అనేది పుల్ చేస్తుంది అనమాట, యూజింగ్ RSS అనమాట. సో దాన్ని చేసి ఇది పుల్ చేసి మనకి ఇవ్వడం అని వస్తుంది. సో ఇక్కడ జాబ్స్ నియర్ మీ అంటున్నాను కదా, ఐ రిక్వైర్డ్ SEO. మనం SEO అనుకున్నాం కదా, జాబ్స్ నియర్ మీ SEO అంటున్నాను. జాబ్స్ ఉన్నాయో లేదా ఇక్కడ చూడండి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ GMB, గూగుల్ మై బిజినెస్ స్పెషలిస్ట్ అనమాట. ఈ గూగుల్ మై బిజినెస్ కూడా చాలా డీటెయిల్ గా చెప్తాను అనమాట. ఎవరు గూగుల్లో టైప్ చేస్తే వాళ్ళ గూగుల్ బిజినెస్ సైట్స్ అనేది టాప్ లో వస్తుంది. ప్రొఫెషనల్ గా ఎలా డిజైన్ చేయాలి, వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, రూపాయి ఖర్చు లేకుండా మీరు ఎక్కువ సర్వీస్ ఛార్జెస్ తీసుకొని మంచి ఇన్పుట్ ఇవ్వడం ఎట్లా అంటే దట్ విల్ కాల్డ్ యాజ్ GMB అనమాట. సో వీళ్ళు కూడా 1 day బ్యాకే చెప్పారు, అది కూడా లింక్డ్ఇన్ లో లిస్ట్ అయింది. వెన్ ఐ క్లిక్ హియర్ జస్ట్ మేక్ ఎ లుక్, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. జస్ట్ మేక్ ఎ లుక్. సో ఇక్కడ చూసుకుంటే 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఓకే డన్. సో వాళ్ళు శాలరీ ఎలా ఇస్తున్నారు సార్? నాకు శాలరీ తెలియకపోతే ఏమవుతుంది సార్ అంటే మనకు కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట, టూల్స్ అని తెచ్చుకోవచ్చు. బికాస్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దే ఆర్ గోయింగ్ టు పే అప్రాక్సిమేట్లీ మినిమం 30,000+ కంటే ఈ జాబ్ అనేది తక్కువ ఉండదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది 30 కావచ్చు, 50 కావచ్చు, ఐ నో దట్ వన్. యూట్యూబ్ SEO స్పెషలిస్ట్ అనమాట, సంథింగ్ XYZ. తర్వాత SEO ఎగ్జిక్యూటివ్, టర్టిల్ గేమింగ్ టెక్నాలజీస్. ఇది ఎప్పుడు సార్? ఫుల్ డేటా ఉంటుంది. సో ఇక్కడ మీరు SEO ఎగ్జిక్యూటివ్ మనదే కదా, 2.2 lakh to 2.4 lakh per annum అనమాట. అంటే 20,000 per month నుంచి, ఓకేనా, 18,000 నుంచి 20,000 per month, 3.2 lakh, 2.2 to 5 lakh అనమాట. సార్ మళ్ళీ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే? ఇట్ విల్ హ్యావ్ ఏ 6-digit ఫిగర్ అండి. మీరు ఎంత ఉందనుకుంటున్నారు ప్యాకేజ్ డిజిటల్ మార్కెటింగ్ లో తెలుసుకోవచ్చా? ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్ ఆల్సో. ఎంత ఉండొచ్చు అండి, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీస్? స్టార్టింగ్ తక్కువనే ఉంటుంది, 1 year 2 year తక్కువనే ఉంటుంది, 3 years తర్వాత నుంచి మీ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారండి తెలుసుకోవచ్చా నేను డిజిటల్ మార్కెటింగ్ లో? 5 lakhs. ఓకే గుడ్. ఇంకా
ఇంకా వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి. నేను చెప్పేది ఫ్యాక్ట్ అండి, మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు, ఏ టూల్స్లో చెక్ చేయొచ్చు, ఎనీథింగ్. సో ఏ ప్రాజెక్ట్కి ఎలాంటి టూల్స్ వాడాలి అవి కూడా చెప్తాను అనమాట. నథింగ్ టు వరీ. నన్నే చెప్పమంటారా? ఇఫ్ యూ టైప్ ఎస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దట్ వన్ ఆల్సో. ఓకే గుడ్, 25 lakhs ఉందండి. పర్ఫెక్ట్, ఆల్రెడీ సెర్చ్ చేసి నాకు చెప్తున్నారండి. వెరీ గుడ్, నథింగ్ టు వరీ. ఓకే డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అన్లిమిటెడ్ అని వచ్చింది అనమాట. చెప్తాను సార్. మళ్ళీ ఇక్కడ ప్యాకేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే, సో మీరు ఇంటర్న్షిప్ కింద తీసుకున్నారు అనుకోండి. ఇంటర్న్షిప్ కింద తీసుకుంటే ఒక మంచి కంపెనీలో తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ స్టైఫండ్ కింద 5,000 నుంచి 15K వరకు ఇంటర్న్షిప్ కింద ఇస్తారనమాట. ఇంటర్న్షిప్ కింద కావాలంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, వెబ్సైట్ డిజైన్, హోస్టింగ్, డేటా అది పెట్టడము, కంటెంట్ చేయడము, తర్వాత SEO SEM చేసుకుంటే అవన్నీ మీరు వాళ్ళ కంపెనీకి తగ్గట్టు వాళ్ళు 1 month 2 months 3 months ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ నచ్చిందంటే మిమ్మల్ని ఫుల్ క్యాండిడేట్ కింద తీసుకోవడానికి వాళ్ళు ట్రయల్ చేస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో దే ఆర్ గోయింగ్ టు పే యూ యాజ్ ఎ స్టైఫండ్ 5,000 నుంచి 15,000 వరకు ఇవ్వచ్చు. మీరు ఫ్రెషర్ కింద తీసుకున్నారనుకోండి, కొంతమందికి 6K ఇస్తారు, 10K ఇస్తారు, 8K ఇస్తారు. సార్ ఈ శాలరీ సరిపోతుందంటే జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. తర్వాత మీరు 12K కావాలంటే 12K, 15K కావాలంటే 15K. ఒక పర్సన్ మన దగ్గర ఈస్ గోయింగ్ టు మేక్ 6,000 నుంచి ఈస్ వెంట్ ఫర్ 7 lakhs ప్యాకేజ్ అనమాట. ఇంటర్న్షిప్ కింద చేశాడు, అతను వర్క్ నడిచింది, వర్క్ నడిచిన తర్వాత 7 lakhs ప్యాకేజ్ విత్ ఇన్ 8 months లో కొట్టాడు అనమాట. అతనికి నచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తక్కువ టైంలో హౌ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అనమాట. సార్ నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, పర్ఫెక్ట్, వర్క్ ఇచ్చిన చేయలేదు. ఇతనికి 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, హీ హాస్ డన్. ఎందుకంటే అలాంటి ఇండస్ట్రీ రికమెండెడ్ వర్క్ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకేనా? ఎలా చేశారు సార్? దాట్ సీక్రెట్స్ విల్ బి కవర్డ్ అనమాట. 6.7 lakh అంటే 7 lakhs అని రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ టైంలో పెద్ద ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారు, హౌ ఈస్ గోయింగ్ టు పిక్చరైజ్ దట్ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ కి ప్రాపర్ సొల్యూషన్ ఉందా లేదా, ఎన్ని డేస్ పడుతుంది, నిజంగా టైం పడితే ఎన్ని డేస్ లో క్లోజ్ చేయొచ్చు, అలాంటి బాగా నాతో కమ్యూనికేట్ అయ్యాడు. ఈస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అతనికి వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత చెప్పాడు అనమాట. ఇంటర్న్ కింద చేస్తున్నాడని తెలుసు, 6.7 lakh ప్యాకేజ్ కొట్టిండని చెప్పి నాకు తెలియదు. క్వెరీ వచ్చినప్పుడు ఫేస్బుక్ లో ఇష్యూ వచ్చింది, దాన్ని క్లోజ్ చేయడానికి స్టేక్ అండ్ హెల్ప్ ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇంటర్న్షిప్ కింద వాళ్ళే తీసుకున్నారు సార్. దే ఆర్ ప్రొవైడింగ్ 6.7 lakhs ప్యాకేజ్, 7 lakhs అనుకోండి, ఇంకా పెరుగుండొచ్చు. ఇట్స్ 4 months బ్యాక్ డిస్కషన్ అన్నమాట. ఓకేనా? ఎందుకు సార్ అంటే ప్రాబ్లమ్స్ ని మీరు పెద్ద ప్రాబ్లమ్ ని ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేస్తారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేస్తారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే స్మూత్ గా ఉండదండి. రియల్ టైమ్ ఇష్యూస్ వస్తాయి, క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తాయి, క్లయింట్ తగ్గట్టు అవుట్పుట్ రాకపోతే ఇబ్బంది పడాలి. అలాంటి స్ట్రాటజీస్ చాలా డిస్కస్ చేస్తుంటాం. ఈ టేకెన్ వెరీ సీరియస్ అనమాట. విత్ ఇన్ 1 year లో అంతగానం కొట్టడం అంటే ఇట్స్ వెరీ గుడ్. నాకు కూడా రాలేదు, బట్ ఈస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. సో అట్లాంటి నేను నేర్చుకునే కాకుండా రియల్ టైమ్ స్ట్రాటజీస్ కూడా చెప్తాను, జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మినిమం డిజిటల్ మార్కెటింగ్ లో ఇఫ్ యు మేక్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గా, ఇంకా ఉందండి చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ని మీరు కంప్లీట్ గా చూస్ చేసుకుంటే ఫుల్ టైం కెరీర్ గా మీరు చూస్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో. సో ఎంత అని అనుకోండి, 1 lakh per annum తీసుకొని, అంటే వరస్ట్ కేసెస్ అండి, 1 lakh per annum నుంచి తీసుకున్నారు అనుకోండి, మీకు 3 lakhs విత్ ఇన్ 2 years లో రావచ్చు అనమాట. ఒకవేళ మీకు 3+ years ఎక్స్పీరియన్స్, మంచి టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ బి అన్స్టాపబుల్ అనమాట. అది 5 lakhs ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, 8 into 25 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయండి. 8 into 25 lakh ప్లస్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీరు ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మీరు మన మాటలు వినారండి, మీరు చెప్పింది వాళ్ళు వింటారు అనమాట. వాళ్ళు చెప్పింది మీరు వినరు. మీరు ఇది చేయమంటే అది చేయండి, అది చేయమంటే మీకే పెద్ద టీం ఇస్తారనమాట. ఒక్కసారి వచ్చిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ అడిషనల్ పర్క్స్ అనమాట. మీకు శాలరీ 10 lakhs ఉందనుకోండి, దాని బేస్డ్ మీద మీకు కమిషన్స్ కూడా ఇస్తారన్నమాట. ఎందుకు సార్ అంటే యు ఆర్ ఇంప్రూవింగ్ దిస్ బిజినెస్. వాళ్ళ తక్కువ టైంలో బిజినెస్ జరిగింది, సేల్ జరిగింది, ఇంప్రూవ్మెంట్ జరిగిందంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ పర్సంటేజెస్ అనమాట. అలాంటి స్టేజ్ నుంచి కూడా నేను రావడం అనేది జరిగింది అనమాట. డన్ ఫర్ గేమ్స్ అంటున్నాను కదా, ఆ గేమ్ ఇండస్ట్రీకి వర్క్ చేశాను కాబట్టి ఐ హావ్ రిసీవ్డ్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఫ్రమ్ దెమ్ అనమాట. సో ఇక్కడ ప్యాకేజ్ అని చూసుకుంటే ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గా మీరు 3+ అంటే వరస్ట్ కేసెస్ లో 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే యూ కెన్ క్రాక్ 3 lakh to 5 lakh జాబ్స్ అనేది మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. సో నిజంగా మీరు 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యూ విల్ బి అన్స్టాపబుల్. ఏం సార్ ఇదంతా నిజమా సార్ అంటే మీకు ఎలా ట్రైన్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి. జస్ట్ గో హెడ్,
ప్రాపర్గా చూస్ చేసుకొని మీరు పార్ట్ టైం చూస్ చేసుకుంటారా, ఫుల్ టైం చూస్ చేసుకుంటారా, అది మీ చేతుల్లో ఉంటుంది అనమాట. జస్ట్ కనెక్ట్ కావాలి, అంత కనెక్ట్ అయితే మిమ్మల్ని వదలరండి. తిరిగి ప్రాజెక్ట్స్ మళ్ళీ మన దగ్గరకు వస్తాయి. ఎందుకంటే క్లయింట్ కూడా ఒక ప్రాజెక్ట్ విప్రోకు ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ టీసీఎస్కి ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్కి ఉంటుంది అనమాట. వీళ్ళకు వార్స్ జరగవనుకుంటున్నారా? అరే మన క్లయింట్ టీసీఎస్ క్లయింట్ కాస్త విప్రోకి వెళ్ళాడు, విప్రో కాస్త క్లయింట్ ఇన్ఫోసిస్కి వెళ్ళారు, వీళ్ళ ఉంటాయంటే ఒక ప్రాజెక్ట్ ఒక XYZ కంపెనీ బ్రాండ్ కంపెనీ ఉందంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ సర్కిల్ అన్నమాట. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళ కాకపోతే వాళ్ళు. నిజంగా ఈ 3 కేటగిరీస్ లో 2 years ఇచ్చాం కదా, బెస్ట్ అవుట్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది, దే ఆర్ గోయింగ్ టు మేక్ అనలైజ్ అగైన్, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, రియల్ టైం మార్కెట్ లో మీరు వర్క్ ఎథిక్స్ ని మీరు ప్రాపర్ గా ఫాలో అయితే, నేను చెప్పిన స్ట్రాటజీస్ మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయితే, కస్టమర్ అంటే వాళ్ళ చోలు ఎవరో ఒకరు చెప్తుంటారు, నాకు జరిగిన ఇష్యూసే మీకు చెప్తున్నాను. రియల్ టైంలో మంచిగా చేశాము, మంచి అవుట్పుట్ వచ్చింది, ఐ టేకెన్ ఎ వెరీ గుడ్ అమౌంట్, ఐ గివెన్ ఎ వెరీ గుడ్ అవుట్పుట్, మంచి వర్క్స్ కూడా జరిగినాయి అనమాట. ఎవరో వచ్చారు ఏదో చెప్పారు, దే హావ్ టేకెన్ ద ప్రాజెక్ట్, ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అమౌంట్ తీసుకున్నాను, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 4 months తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్ట్ మాకు రావడం అనేది జరిగింది అనమాట. దేనో అంటే 0 నుంచి ఒక లెవెల్ వరకు బిల్డ్ చేసిన తర్వాత ఒక వర్క్ అకౌంట్ ఉంటుంది, ఆ స్టేజ్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట పిక్చర్. సో అలాంటి క్లయింట్స్ కూడా వీ హావ్ ఫేస్డ్ 4 to 5 క్లయింట్స్ రియల్ టైంలో చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఆ వర్క్ ఎథిక్స్ చెప్తాను, స్ట్రాటజీస్ చెప్తాను, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలో చెప్తాను, కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో 100% లైవ్ ఉంటుంది, రియల్ టైం సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు శాలరీస్ కావాలంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, యూ కెన్ మేక్ ఏ వెరీ గుడ్ సర్చ్ అండి, నథింగ్ టు వరీ. సార్ ఇంతేనా సార్, ఇంకేదైనా ఉందా అంటే ఎస్ అండి ఉంది. సార్ ఇదంతా అయిపోయింది కదా సార్, ఇంకేదైనా ఉందా సార్? ఎస్, దిస్ ఈస్ ద 4th అయిపోయింది. ఇది ఎన్నోదండి ఇది మనది వర్క్ ఇప్పుడు? జస్ట్ ఏ మినిట్, ఇక్కడ పోయింది ఇది. ఓకే గుడ్, ఇది 4th, ఇది 5th అనమాట. సో నథింగ్ టు వరీ, గెట్ రెడీ. సో దిస్ విల్ బి 5th సోర్స్ ఆఫ్ ఇన్కమ్. చాలా ఉన్నాయండి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద 5th సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. మళ్ళీ 5th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే చాలా ఉందండి మార్కెట్లో. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటారా? చేసుకోండి. అఫిలియేట్ మార్కెటింగ్. సార్ అఫిలియేట్ మార్కెటింగ్ కావాలంటే నాకు ఏమరా కావాలా? ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ 100% ప్రాపర్ స్ట్రాటజీ. PROPR, ప్రాపర్ STRATEGY. ఒక మంచి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ద్వారా చూసుకోండి. అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, డొమైన్ కావచ్చు. మార్కెట్లో లేని కంటెంట్ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరూ దాంతో ఇంటిగ్రేట్ అవుతారనమాట. దాంతో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, దాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేసి ఏమేమి వస్తుంది, ఎలా రిజిస్టర్ కావాలి, అప్లై చేసిన తర్వాత కంటెంట్ ఎలా పెట్టాలి, ఏ కంటెంట్ పెట్టాలా, మామూలు కంటెంట్ పెట్టాలి, ఎలా డీల్ చేయాలని చెప్పేసి ఉంటుంది అనమాట. దీని కనుక మీరు 6 months ప్రాపర్గా సీరియస్ తీసుకుంటే, 6 months అనమాట సీరియస్గా తీసుకుంటే మీకు ఎలాంటి జాబ్ అవసరం లేదన్నమాట. నో నీడ్ ఆఫ్ ఏ జాబ్, నో నీడ్ ఆఫ్ ఏ జాబ్ అన్నమాట. ఎందుకు సార్? అంత పెద్ద సబ్జెక్ట్ ఉందన్నమాట ఇందులో. మీరు ఒక్కసారి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ప్రాపర్ అసెట్ ఇచ్చిన తర్వాత, దాని మీద మీరు ప్రాపర్గా ఫోకస్ చేస్తే చాలు. 6 months సీరియస్గా తీసుకుంటే కంపెనీసే మీతో కొలాబరేట్ అయితే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ గివ్ అవే. పెద్ద మీరు యూట్యూబ్లో చూస్తుంటారనమాట, మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి, మీకు 10 products ఇస్తారు, మీ సబ్స్క్రైబర్స్కి ఇవ్వండి, అది ఇవ్వండి అంటుంటారనమాట. మీరు ఒక ప్రాపర్గా ఒక వెబ్సైట్ తీసుకొని బ్రాండ్ సీక్రెట్స్ రియల్ టైంలో అప్లై చేసి ఆ క్లయింట్స్ని ఎలా తెప్పించుకోవాలో చెప్తాను, రియల్ టైం వర్క్ ఎథిక్స్ చెప్తాను అనమాట. దాన్ని కనుక మీరు చేయగలిగితే అది 10 రూపాయలు వచ్చిన కమిషన్, 100 rupees వచ్చిన కమిషన్, 10 lakhs వచ్చిన కమిషన్, 1 lakh వచ్చిన కమిషన్ అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, ప్రమోటింగ్ అదర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ విత్ ఏ ప్రొఫెషనల్ చార్జెస్ అన్నమాట. అది కమిషన్ అనుకుంటారా, XYZ అమౌంట్ అనుకుంటారా, మీ ఇష్టం అనమాట. మార్కెట్లో 90% ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ డిపెండ్స్ అపాన్ అఫిలియేట్ మార్కెటింగ్. వాళ్ళ ప్రోడక్ట్ తక్కువ టైంలో అందరికీ రీచ్ కావాలంటే దిస్ ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్. అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్. తర్వాత ఇంకేదైనా ఉందా సార్? అది మీ ఇష్టం అండి, నేను చెప్తున్నాను కదా, మీకు సీక్రెట్ చూపిస్తాను, నథింగ్ టు వరీ. అండ్ 6th సోర్స్ ఆఫ్ ఇన్కమ్. 6th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే కాన్వా అన్నమాట. ఇట్స్ ఏ వెబ్ బేస్డ్ మనకు సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అనమాట. ఈ గ్రాఫిక్ డిజైన్ టూల్ తోని మనం ఎలా చేయాలి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ సీక్రెట్స్ విల్ బి రివీల్డ్. ఇది మీరు చేశారనుకోండి, వరస్ట్ కేసెస్ లో 200 rupees నుంచి 1K వరకు మనము యూ క్యాన్ మేక్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ అనమాట. సో తక్కువ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, దీని ప్రమోషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తాను. సో మీరు 10 posters డిజైన్ చేశారనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2000 అనమాట. మీరు 1 day చేస్తారా, 1 week లో చేస్తారా, మీ ఇష్టం అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు వెబ్ బ్యానర్ చేశారనుకోండి, ఇదే కాన్వాతో వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ యాడ్ బ్యానర్స్ అనమాట. యాడ్ BANNERS బ్యానర్స్ చేయొచ్చు, ప్యాంప్లెట్ చేయొచ్చు, వెబ్సైట్స్ చేయొచ్చు, పోస్టర్స్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు చూసుకుంటే 3 side folding, 4 side folding అలాంటివి కూడా చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, మొత్తం చేసుకోవచ్చు అనమాట.
వీడియోస్ కూడా చేయొచ్చు. దీని మీద మీరు ప్రాపర్గా ఫోకస్ చేసినా యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ 5,000 per month అనమాట. మళ్ళీ ఎలా చేయాలి సార్, కంప్లీట్ కోర్స్ కూడా మీకు రివీల్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మాకు అర్థమవుతుందా, ప్రాపర్గా కన్ఫ్యూజన్ ఉంటుందంటే, సో ఎండింగ్ వచ్చేసరికి చాలా మందికి నాకైనా కొంచెం ఉంటుంది అనమాట. ప్రాపర్ ఒక స్ట్రాటజీ చెప్తాను, ఆ స్ట్రాటజీకి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ 4 సెక్షన్స్ ప్రిపేర్ అయితే చాలు, యూ ఆర్ గోయింగ్ టు బి గుడ్. అండ్ ఇంకా క్లయింట్కి చాలా కావాలి కాబట్టి, చిన్న చిన్న పనులకి వేరే వాళ్ళకి సిబ్బంది కాబట్టి ఇది కూడా మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దిస్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ విల్ ఆల్సో బి కవర్డ్. ఇదే మనకు కాన్వా మీద 2 సెషన్స్ ఉంటుంది. ఒక లెవెల్ తర్వాత నన్ను మీరు మర్చిపోతారనమాట, మొత్తం మీరే చూసుకుంటారు. అలాంటి డేటా కూడా మీకు ఇస్తాను. తర్వాత ఇంకేదైనా ఉందా సార్ అంటే, దిస్ ఈజ్ ద 7th సోర్స్ ఆఫ్ ఇన్కమ్. 7th సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఏముంది సార్ 7th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే, మీకు ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా ఏపీ తెలంగాణలో, మీకు ఆటోమేటిక్గా కొన్ని కాల్స్ వస్తాయన్నమాట. ఎలక్షన్స్, ఇది మా ఓట్ వేయండి అదేయండి XYZ పార్టీ నుంచి మీకు కాల్స్ వస్తుంటాయి, SMS వస్తుంటాయా? ఎస్ అండి, కాల్స్ అండ్ SMS వస్తుంటాయా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అండి. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సో మీకు బ్యాంక్ కస్టమర్ అయినా కానీ కొన్ని ఓటీపీస్ అనేది మనకు IVR ఫార్మాట్లో మనకు కాల్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, మీ బర్త్డే విషెస్ చెప్పడానికి కొన్ని ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు ఆటోమేటిక్గా మీకు SMS వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే వాయిస్ బేస్డ్ కాల్స్ అండ్ బల్క్ SMS అంటుంటాం అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, కస్టమర్ అంటే ఇక్కడ మనకు 1:4 ప్రాఫిట్ ఉంటుంది అనమాట. మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే వారు 20 గంటే 4,000 ఆఫ్ కమిషన్. ఎలా చేయాలి సార్, నాకు ఒక బల్క్ ఒక పొలిటికల్ పార్టీ దొరికింది అనుకోండి, సో రియల్ టైంలో ఎలా చేయాలో కూడా చెప్తాను, నథింగ్ టు వరీ. సో దీనికి ఎలాంటి టూల్స్ వాడాలి, ఏమేమి చేయాలి కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ 7th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది సార్ అంటే, బల్క్ SMS అండ్ వాయిస్ బేస్డ్ కాల్స్. వాయిస్ కాల్స్ అన్నమాట. రియల్ టైంలో ఎలా చేయాలి సార్, ఒక క్లయింట్ వస్తే ఎలా చేయాలి సార్, మీరు దీని మీద 20,000 అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్రాసెస్ అనమాట. క్లయింట్ ముందుగానే ఉంటే హ్యాపీ, లేకపోతే కొంచెం మనం బర్న్ చేసుకోవాలి. ఇన్కమ్స్ అంటే మనకు మీద 6 ఉన్న వాటి మీద ఇన్కమ్ వచ్చింది అనుకోండి, వచ్చిన ఇన్కమ్ ని దీని మీద పెడితే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తారు. కొంతమంది వచ్చేసి 1 year వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ ఇస్తారనమాట. దీని మీద ఎప్పుడైతే 20,000 పెట్టారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ 1 lakh ప్లస్ రెవెన్యూ అనమాట. రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. రిస్క్ ఈజ్ లెస్, ప్రాఫిట్ ఈజ్ మోర్ అన్నమాట. ఎలా చేయాలి సార్, మీకు 10 క్లయింట్లు వచ్చారనుకోండి, 10 lakhs బిజినెస్ అయినట్టే, మీరు పెట్టినట్టు జస్ట్ 2 lakhs అన్నమాట. అంటే మీకు క్లయింట్స్ పెరుగుతున్న కొద్దీ దీని ఒక సర్వీస్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అది వెడ్డింగ్ విషెస్ అయినా, బర్త్డే విషెస్ అయినా, ఈవెంట్ విషెస్ అయినా, కాలేజ్ సెలబ్రేషన్ అయినా, బల్క్ SMS పంపించడం. వాట్సాప్ ఓకే, SMS కూడా పంపేయాలంటారు కదా. సో వాట్సాప్ ఆటోమేషన్ అది ఆల్రెడీ కవర్ అయిపోతుంది. ఎలాంటి టూల్స్ వాడాలో దీనికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. 20,000 to 25,000 పెట్టుకుంటే చాలండి, మీకు 1 lakh ప్లస్ క్రెడిట్స్ వస్తాయి. సో ఆ సీక్రెట్స్ అనేది ఎలా చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఆ డేటా కూడా చెప్తాను, టూల్స్ కూడా చెప్తాను. తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట. సో వరస్ట్ కేసెస్లో 1:4, 1:5 ప్రాఫిట్ అనమాట. 1:4 ఆర్ 1:5 ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఎలా చేయాలి సార్, హౌ టు స్టార్ట్, హౌ టు ఎండ్. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ అనమాట. ఎలా చేయాలి సార్, వీ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నథింగ్ టు వరీ. సార్ ఇంతేనా సార్, ఇంకేదైనా ఉందా అంటే, సో ఇంకా ఉన్నాయండి, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ అనదర్ వన్. ఇదంతా అయిపోయింది కదా సార్, ఇంకేదైనా ఉంటుందా సార్ అంటే, వీ హ్యావ్ ఈమెయిల్ మార్కెటింగ్. సార్ ఇక్కడ మనం కోల్డ్ ఈమెయిల్స్ ఉంటుంది, బల్క్ మెయిల్స్ అనేది పంపిస్తాం అనమాట. కోల్డ్ ఈమెయిల్ అనేది ఎట్లా చేయాలి, సో కోల్డ్ ఈమెయిల్స్ ద్వారా మనం బిజినెస్ అనేది ఎలా తెచ్చుకోవాలి, సో దాని తగ్గట్టు మనము తక్కువ టైంలో జాబ్ ఎలా క్రాక్ చేయాలి. సో మనం కాకపోతే మార్కెట్లో కొంతమంది వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, మంచి బిజినెస్ ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్ తోని వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ ని మనం ఎలా తీసుకోవాలి, వాళ్ళకి మెయిల్స్ అనేది ఎలా పెట్టాలి, టెంప్లెట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మీరు బాగా సెర్చ్ చేస్తుంటారు అనమాట. గూగుల్లో బాగా సెర్చ్ చేసినప్పుడు కూడా దాని రిలేటెడ్ మీకు యూట్యూబ్లో ఈమెయిల్స్ అనేది వస్తుంటుంది. మీకు బ్యాంక్ నుంచి ఈమెయిల్ మెసేజెస్ వస్తుంటాయి అనమాట, ఈమెయిల్స్ పంపిస్తుంటారు. ఒక సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ కాగానే మీరు FLMకి ఇప్పుడు ఫీజు కట్టారనుకోండి, కట్టిన బట్టే మీకు ఒక సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైనా కానీ మీకు ఆటోమేటిక్గా ఈమెయిల్ డెలివరీ అవుతుంటుంది. సో ఇక్కడ మొత్తం యంగ్ జనరేషన్ కాబట్టి మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసేసరికి ఎమ్మటి ఈమెయిల్స్ వస్తుంటాయి. వేరే మెయిల్స్ ఏదైనా పక్కన పెట్టినా కానీ జాబ్ రిలేటెడ్ మెయిల్స్ వచ్చినాయంటే టక్ మనం ఓపెన్ చేస్తారనమాట. దాన్ని మనం క్లిక్ త్రూ రేట్ అంటాం అనమాట, CTR అంటాం. ఈమెయిల్ ఓపెనింగ్ రేటు ఎలాంటి కేటగిరీస్ వాళ్ళకి ఎంత హై ఓపెన్ రేట్ ఉంటుంది, దాంతో మనం ఎలా బిజినెస్ చేసుకోవాలి, దట్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, దిస్ ఈస్ అ కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్ అండి. సార్ వాట్ ఈ ఫ్రీలాన్సింగ్ చెప్తానండి. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే చెప్తున్నాను ఇంకా అక్కడ వరకు రాలేదండి, చెప్తున్నాను రమ్య, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, సో ఈమెయిల్ మార్కెటింగ్ తో మనం ఎలా చేయాలి, జాబ్ కావాలంటే ఎలా తెచ్చుకోవాలి, ఆటోమేషన్ చేయాలంటే ఏం చేయాలా, ఓన్లీ ఈమెయిల్ మీద జాబ్స్ ఉంటాయి సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం జంక్ కూడా ఉంటుంది. jobs.google.com
జస్ట్ మీకు ఒక శాంపులే చూపించాను అనమాట. వీ హ్యావ్ 100+ జాబ్ రోల్స్ అన్నమాట. సో ఈమెయిల్ మార్కెటింగ్ దీని మీద కూడా జాబ్స్ ఉన్నాయండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వెన్ ఐ కమ్ హియర్ జస్ట్ మేక్ ఎ లుక్. email marketing jobs in Hyderabad, Secunderabad. Senior manager email marketing 14 days ago. So email marketing specialist focus off net 3 lakhs to 6 lakhs per annum package అనమాట. దీనిలో 2 years of experience ఉన్నా సరిపోతుంది. ప్రెషర్ కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. కొంచెం జంక్ ఉంటుంది, బల్క్ అంటారు, అదంటారు, ఓపెన్ రేట్ ఓపెన్ చేయాలంటారు, అలాంటి సీక్రెట్స్ కూడా చెప్తాను అనమాట. జస్ట్ మేక్ ఎ లుక్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ జాబ్స్ ఆల్సో. యూ కెన్ చెక్ ఇట్ అండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ మీద చేయొచ్చు, లేకపోతే యాడ్స్ స్పెషలిస్ట్ యాడ్స్. సో వెన్ ఐ కమ్ హియర్ యాడ్స్ SPECIALIST యాడ్స్ స్పెషలిస్ట్ మీద చూడండి మీకు జాబ్స్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్, డిజిటల్ మోజో 3 days ago 3 hours ago ఫుల్ టైమ్ అనమాట. CWU మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీకు 15,000 to 25,000 per month. సో ఇక్కడ వీళ్ళు ఇస్తారా అంటే చూసుకోవాలన్నమాట. మళ్ళీ రికమెండేషన్స్ ఎట్లా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి. అడ్వర్టైజింగ్ స్పెషలిస్ట్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వన్. యూ కాంట్ ఇమాజిన్ ద జాబ్స్ ఆల్సో. ఓకేనా, చెప్తానండి. జస్ట్ ఎ మినిట్. When will class start? 26th February అండి. Class will start on 26th February. ఓకేనా, జస్ట్ ఎ మినిట్. కొన్ని వాటర్ అండి. సో ఇంకా 5 minutes లో క్లోజ్ చేస్తాను. కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. సో మళ్ళీ మీకు క్వెరీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది మనకి ఎంత అయిందండి, 7, 8, ఇది ఇంకొకటి 9 అనుకున్నాం అనుకోండి. సో ఇంకా ఉన్నాయి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ సమ్ అండి. సో మీకు గూగుల్ మై బిజినెస్ అనేది ఉంటుంది. ఈ గూగుల్ మై బిజినెస్ ఆల్రెడీ మీకు ఫ్రీలాన్సింగ్ సెషన్లో ఇది సీక్రెట్ చెప్పాను అనమాట. ఇంకొన్ని సీక్రెట్స్ అనేది రివీల్ చేస్తాను. మీకు ఫ్రీలాన్సింగ్ సెషన్లోనే 90% ఆఫ్ సబ్జెక్ట్ చెప్పాను. 10% ఆఫ్ సబ్జెక్ట్ డొమైన్ కనెక్షన్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. 10th ఇన్కమ్ సోర్స్ వచ్చేసి GMBతోని క్లయింట్స్ అనేది ఎలా తెప్పించుకోవాలి. ఫ్రెండ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ డన్ బై మీ ఓన్లీ. ఈ ఫ్రెండ్ ఫార్ములాను ప్రాపర్గా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి మొత్తం చెప్తాను అనమాట. ఇది టాప్ 10 మాడ్యూల్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు కంప్లీట్ తెలుగులో ఉంటుంది. మన కోర్స్ వచ్చేసి జస్ట్ ఎ మినిట్, ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. మన కోర్స్ వచ్చేసి AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. మినిమం 75+ అవర్స్ లైవ్ ఉంటుందండి. లైవ్ ఉంటుంది అనమాట. కంప్లీట్ ఇండస్ట్రీ బేస్డ్ ట్రైనింగ్. ఇండస్ట్రీ మీకు జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా కావాలంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట. నో లిమిటేషన్స్. మీకు ఎలాంటి సార్ నాకు క్వెరీస్ వస్తాయి సార్, నేను రికార్డింగ్స్ వినలేకపోతున్నాను, నాకు డౌట్ ఉందంటే యూ కెన్ రేజ్ ఏ క్వెరీ రిక్వెస్ట్ అండి. క్వెరీ రిక్వెస్ట్ మీరు ఈమెయిల్ అన్నా చేయొచ్చు, వాట్సాప్ అన్నా చేయొచ్చు. సో కొన్ని క్లాసెస్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ మై పర్సనల్ నంబర్ ఆల్సో. పర్సనల్గా ఇప్పటికీ చాలా మంది చేస్తుంటారు అనమాట. వాళ్ళకి తగ్గినట్టు అంటే మీలాగానే చాలా మంది మెసేజ్ చేస్తుంటారు కాబట్టి సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ విత్ ఇన్ 1 or 2 days ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ పర్సనల్ కాంటాక్ట్ యూ. మీరు 5 minutes మాట్లాడతారా, 10 minutes మాట్లాడతారా, ఇంకేదైనా లైవ్ సెషన్ తీసుకోవాలా, లైవ్ గూగుల్ మీట్స్ కూడా తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఐ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో. మీకు ఇంకా క్వెరీస్ అంటే యూ క్యాన్ రేజ్ ఏ ఈమెయిల్ సపోర్ట్ అండ్ వాట్సాప్ సపోర్ట్ ఆల్సో. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ క్వెరీ ఆల్సో. ఓకేనా సార్, ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఫ్రీలాన్స్ అన్నా చేసుకోవచ్చు, జాబ్ అన్నా చేసుకోవచ్చు, ఎంటర్ప్రీనర్షిప్ అన్నది చేయొచ్చు అనమాట. మీరు ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేయొచ్చండి. సో కంపెనీ స్టార్ట్ చేయాలి ఎంటర్ప్రీనర్ల కింద కావాలంటే మినిమం 2+ years ఆఫ్ ఈ ఫీల్డ్లో ఉంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఎక్సలెంట్ అవుట్పుట్ అనమాట. దిస్ ఈజ్ అ కంప్లీట్. ఇలా మనం చూసుకుంటే చాలా ఉందండి. సో దిస్ ఈజ్ అవర్ డేటా కంప్లీట్ కోర్స్ ఇన్ఫర్మేషన్. ఇది February 26th నుంచి స్టార్ట్ 6:30 నుంచి 7:30+ ఉంటుంది అనమాట. డైలీ 1.5 hour సెషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు అడిషనల్ సెషన్స్ కాకుండా అడిషనల్తో పాటు మీకు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, టెక్సేషన్ ఉంటుంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నేనే తీసుకుంటాను. చాలా అడ్వాన్స్గా ఉంటుంది. లింక్డ్ఇన్ సీక్రెట్స్ చెప్తాను, రెజ్యూమే సీక్రెట్స్ రివీల్ అవుతాయి. మనది ISO సర్టిఫికేట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో నథింగ్ టు వరీ. ఇక్కడ ఉన్న డేటా మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు సింపుల్గా చెప్పడం అనేది జరిగింది అనమాట సబ్జెక్ట్ లోపలికి. ఇదంతా మీకు 75+ అవర్స్లో మీకు చెప్తాను. సార్ మీరు చెప్పిన తర్వాత మాకు రిసోర్సెస్ కావాలంటే ఎట్లా అంటే ఐ విల్ ప్రొవైడ్ అఫీషియల్ రిసోర్సెస్ ఆల్సో. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని చేసుకుంటే చాలు. అండ్ ద టైమింగ్స్ ఆర్ 6:30 PM to 7:30 PM అండి. మినిమం డైలీ 1 hour+ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 hours ఉంటుంది, 1.5 hour ఉంటుంది, 2 hours+ కూడా తీసుకుంటాను. వీకెండ్స్ వస్తే మీకున్న ఇంట్రెస్ట్ బట్టి క్వెరీస్ వచ్చేసి క్వెరీస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆన్ Saturday సెషన్స్ ఆల్సో. సో నథింగ్ టు వరీ. సార్ క్లాసెస్ మొబైల్ అటెండ్ అవ్వచ్చు, 100% అటెండ్ కావచ్చు అండి. సో సో ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ మీకు ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్ సిలబస్. సార్ మళ్ళీ మీరు డిజిటల్ మార్కెటింగ్ కదా మన కోర్స్ ఆన్లైన్ ఉందా సార్ అంటే ఉందండి. జస్ట్ టైప్ ఇన్ గూగుల్ AIPOWERD AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. సో మన తెలుగు కోర్స్ కాబట్టి తెలుగు ఇంతగానో తెలియదు కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నాను కదా. మీరు ఎప్పుడైతే గూగుల్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ చూస్తే ఇక్కడ వీడియోస్ అన్ని పక్కన పెడితే ఫస్ట్ సిలబస్ ఇదే అనమాట. యూ కెన్ చెక్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హియర్.
సో ఇట్లాంటి ల్యాండింగ్ పేజెస్ అంటాం అనమాట. ల్యాండింగ్ పేజెస్ మీద కూడా చాలా డిమాండ్ ఉంది. ఎలా చేయాలి, రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేయాలి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. జస్ట్ 3 days లో మనకు సెషన్ స్టార్ట్ అవుతుందండి. మీకు ఎలాంటి క్వెరీ ఉన్నా కానీ వీఆర్ రెడీ టు సాల్వ్, నథింగ్ టు వరీ. ఓకేనా, రైట్. సో మీకు క్వెరీస్ సార్ ఫ్యూచర్లో ఏదో డిజిటల్ మార్కెటింగ్, అదే అండి మీకు కెరీర్ ఇప్పుడే చెప్తాను నేను మీకు. కోర్సు మాడ్యూల్ బట్టి ఏ టూల్స్ని ఎలా వాడాలో కూడా చెప్తాను. సో నథింగ్ టు వరీ భార్గవ్. ఫ్యూచర్లో ఏదో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్కి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, పాపులేషన్ పెరుగుతుంది కదా, పాపులేషన్ పెరిగిందంటే పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకోవచ్చా నేను? పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? సండే క్లాసెస్ ఉండవండి, ఏమైనా అడిషనల్ సెషన్స్ ఉంటే తీసుకుంటాను. పాపులేషన్ ఫ్యూచర్ 100% రిక్వైర్మెంట్ పెరుగుతుంది, మొబైల్ యూసేజ్ పెరుగుతుంది. సో ప్రతి ఒక్క పర్సన్కి ఇంటర్నల్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది చేయాలి ఇది చేయాలి ఉంటుంది, పర్సనల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో పాపులేషన్ పెరిగిపోతే చాలా రిక్వైర్మెంట్స్ పెరుగుతుంటాయి. ప్రతి ఒక్క రిక్వైర్మెంట్కి ఒక స్టార్ట్అప్ ఉంది, ఒక కంపెనీ ఉంది, ఒక XYZ సర్వీస్ ఉంది. పాపులేషన్ పెరుగుతుందంటే మన బిజినెస్ కూడా పెరుగుతున్నట్టే. దాని తగ్గట్టు ఏ టూల్స్ని ఎట్లా వాడాలో మీకు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ద్వారా మీకు నేర్పిస్తానండి. సో నథింగ్ టు వరీ. సో మార్కెట్లో మీలాగా ఇంకా చాలా ఉండాలి, వాళ్ళు బెటర్గా ఎలా ఉండాలో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాను. సో నథింగ్ టు వరీ. ఓకేనా. సండే క్లాసెస్ అనేది ఆప్షనల్గా ఉంటుందండి, మ్యాక్సిమం ఉండదు. ఏదైనా అడిషనల్ సెషన్స్ సిలబస్ కంప్లీట్ కాకపోతే ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ వన్. సార్ డొమైన్ అండ్ హోస్టింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా? ప్రాక్టీస్ కోసం ప్రొవైడ్ చేస్తానండి. రియల్ టైంలో దాంతో ఎలా బిజినెస్ చేయాలో కూడా చెప్తాను. సార్ కోర్స్ కంప్లీషన్ అవ్వగానే నేను ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చా? వితిన్ అంటే మీకు 15-20 days తర్వాత నేనే చెప్తానండి, మీరు అప్పంచే ట్రై చేయొచ్చు. అక్కడ మీకు బ్లాగింగ్ వస్తుంది, బ్లాగింగ్తో చేస్తారా, యూట్యూబ్తో చేస్తారా, సో యూట్యూబ్ మానిటైజేషన్ చేస్తారంటే కొన్ని సెషన్స్ కావాలన్నమాట. ఆఫ్టర్ 15 to 20 days మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్ చేస్తున్నారు. మీకు నిజంగా మీరు బాగా ఇంటరాక్ట్ అవుతున్నారంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాజ్ ఇంటర్న్ అన్నమాట. ప్రతి బ్యాచ్లో ఒకరిద్దరిని తీసుకోవడం అనేది జరుగుతుంటుంది, మినిమం 1 or 2 candidates. సో నథింగ్ టు వరీ. సో నాకున్న పర్సనల్ కాంటాక్ట్స్ కావచ్చు, ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే నేనే కొంతమందిని పంపిస్తుంటాను అనమాట. ప్రతి బ్యాచ్లో ఒకరు కానీ ఇద్దరు కానీ, ఒక బ్యాచ్లో అయితే 5 members పంపించడం అనేది జరిగింది. ఇలా కాకుండా మన FLMకి ఇంటర్నల్ కాంటాక్ట్స్ వస్తాయన్నమాట, వాళ్ళకు పంపించడము. బయట జాబ్ మార్కెట్ ఎలా ఉన్నా మనకు రికమెండేషన్స్ ఉంటాయి కాబట్టి, అంటే మీరు స్కిల్ ఉంది నేను చేస్తాను అంటే ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ దట్ ప్లాట్ఫామ్ ఆల్సో. అలా రిక్వైర్మెంట్స్ ఉంటే వీఆర్ గోయింగ్ టు సెండ్ దట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్సో. సో నథింగ్ టు వరీ. ఓకేనా, డన్. ఎస్ అండి, ఇంకేమైనా క్వెరీస్? సార్ బ్యాచెస్గా సపరేట్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తారా అంటే మీకు ఇండివిజువల్ మాడ్యూల్ తగ్గట్టు ఉంటుందండి. ప్రాజెక్ట్ 100% లైవ్ ఉంటుంది కాబట్టి మీకు నథింగ్ టు వరీ. ఎండింగ్లో మీకు మొత్తం క్లబ్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను, అక్కడ మీకు అర్థమైపోతుంది. ఫ్రెషర్స్కు 4 lakhs ఎక్స్పెక్ట్ చేయవచ్చా? కొంచెం రిస్క్ షేక్. చెప్పాను కదా మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉందంటే యూ కెన్ క్రాక్ ఇట్ అండి. సో 1 year లోపల ఈజ్ డన్ అప్రాక్సిమేట్లీ 1 year 3 months అండి. 8 months తర్వాత నేను కాంటాక్ట్ అయితే చెప్పడం అనేది జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ 4 lakhs ప్లస్ ప్యాకేజ్ ఆఫ్టర్ 1 year. ఓకే, నిజంగా మీకు స్కిల్స్ ఉంది, రియల్ టైమ్ ఉంది, కొంచెం ఓన్గా తీసుకొని చేస్తారంటే ఇట్ విల్ బి క్రాక్డ్. సో ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో జాయిన్ అయితే మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు క్లోజ్ అవుతుందండి. Feb 26th అండ్ ద బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ Feb 26th అండి. ఇప్పుడు కనుక మీరు రిజిస్టర్ అయితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2 years ఆఫ్ లైవ్ రికార్డింగ్స్. ఓకేనా. సో మీరు పే చేసిన తర్వాత కూడా మీరు అక్కడ సార్ నా బ్యాచ్ అయిపోయింది సార్, మీకు క్వెరీస్ ఉన్నాయి, మళ్ళీ ఎలా కాంటాక్ట్ కావాలంటే వన్స్ అగైన్ మన FLM ఫ్యామిలీ మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తుంది అనమాట. యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ ఎనీ టైమ్. సో అది ఆన్ ది స్పాట్ రిప్లై ఇవ్వచ్చు. వితిన్ 1 or 2 days యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ సొల్యూషన్. అలా కూడా రాకపోతే యూ కెన్ మేక్ ఏ వాట్సాప్ కాంటాక్ట్. నా పర్సనల్ కాంటాక్ట్ కూడా ఇస్తాను కాబట్టి నథింగ్ టు వరీ. ఆడి కార్డ్ సర్వీస్ వెబ్సైట్లో డిజైన్ చేయాలంటే కోడింగ్ అవసరం లేదండి. సో కారోమ్యాన్కి నేను ఏం వాడాను, ఆ డిజైన్స్ ఏమేమి ఉన్నాయి కూడా మీకు చెప్తాను. అంటే లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే 100+ వెబ్సైట్స్ డిఫరెంట్ కేటగిరీస్ మీద చేశాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్ ఆల్సో, నథింగ్ టు వరీ. ఓకేనా. సార్ ఇన్ FLM దిస్ ఇస్ ఫస్ట్ బ్యాచ్. లేదు అండి, ఆల్రెడీ అయ్యాయి. AVK అఫెక్షన్స్, ఐ డోంట్ నో యువర్ విజ్జు. యా థ్యాంక్ యూ విజ్జు. దిస్ ఈస్ ద 13th బ్యాచ్ అండి. మీరు ఇప్పుడు జాయిన్ అవుతారు కదా, ఇది 13th బ్యాచ్. ఇంతకుముందు రన్ చేశానండి, కరెంట్లీ నో, కంప్లీట్లీ డెడికేటెడ్ టు FLM. ఓకేనా. ఐఎమ్ ఏ ట్రైనర్ ఫ్రమ్ పాస్ట్ 2 years. ఫ్రీలాన్స్లో కంటెంట్ రైటింగ్ చెప్తానండి, ఆ కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది. సో ఫ్రీలాన్సింగ్ స్కిల్స్, ఈ స్కిల్స్ వచ్చిన తర్వాత సో నాకు జాబ్ రాకపోయినా కానీ ఫ్రీలాన్సింగ్ కింద ఎలా చేసుకోవాలి, ఎన్ని అవర్స్ ఆఫ్ టైం పెడితే నాకు ఎంత మంచి అమౌంట్ వస్తుంది, 1 dayలో కాదు ఒక 2 months కూర్చొని 10 projects డీల్ చేసిన తర్వాత 11th project నుంచి మీకు అర్థమైపోతుంది. సార్ వర్డ్ప్రెస్ మీద ప్రాజెక్ట్ చెప్తారా? మొత్తం మీకు లైవ్ ఉంటుందండి. మార్కెట్లో మీరు బెంచ్ మీద కూర్చున్న తర్వాత, అంటే మీకు ఒక క్యాబిన్ ఇచ్చి కూర్చున్న తర్వాత వర్క్ చేయమంటారు కదా, అదే వర్క్ ఇక్కడ మీకు డైరెక్ట్ చేపిస్తాను. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్పర్ట్ అవుతారండి. ఐ విల్ గివ్ దట్ కాన్ఫిడెన్స్. ఇన్స్టా మోడల్ అండ్ యూట్యూబ్ హ్యాండ్లింగ్ 100% అండి, 100%. ఓకేనా నదీష్, నాకు అర్థమైందంటే ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ దట్ వన్ ఆల్సో, నథింగ్ టు వరీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ మీరు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్ అండి, వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ 100% జాబ్ గ్యారంటీ.
జాబ్ గ్యారంటీ అనే వర్డ్ అనేది కొత్త పాత పక్కన పడితే ఇట్స్ ఎ వెరీ డేంజరస్ వర్డ్. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ జాబ్ అసిస్టెన్స్ అనమాట. మీకు స్కిల్స్ ఉండి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఇంటర్నల్ రికమెండేషన్స్ వచ్చినా, నాకున్న కాంటాక్ట్స్ ఎవరన్నా ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీకి కొన్ని పర్సనల్ మెయిల్స్ వస్తాయి అనమాట. అలా ఏమో వచ్చినా కానీ వీఆర్ గోయింగ్ టు సెండ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ మీరు సెలెక్ట్ అయితే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. దీన్ని కూడా మార్కెట్లో ప్రైస్ తీసుకుంటున్నారు. ఎఫ్ఎల్ఎం అంతా ఇది మీకు ఫ్రీగా ఇస్తుంది. సో నథింగ్ టు వెరీ. మీరు జాబ్ చేసుకుంటా అంటే జాబ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్, ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన సీక్రెట్స్ కూడా చెప్తాను. నథింగ్ టు వెరీ. థ్యాంక్ యూ నదీష్, థ్యాంక్ యూ అండి. మీరు కాంటాక్ట్ అవుతుంటే నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంటుంది. సార్ ఇన్ కేస్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక అందులో డౌట్స్, ఆల్రెడీ కాంటాక్ట్ అవుతున్నారమ్మా జనప్రియ, ఆల్రెడీ కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సార్. ప్రీవియస్గా చేసినా కాకుండా ఇప్పుడు కరెంట్గా ప్రాజెక్ట్ మీద చేస్తున్నారా, దాని మీద ఎగ్జాంపుల్? పవన్ కరెంట్లీ నాట్ డీలింగ్ అండి. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కొంచెం ఫ్రీ టైంలో పార్ట్ టైం చేస్తుండే అనమాట. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కంప్లీట్గా క్లోజ్ చేశాను. కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఎఫ్ఎల్ఎం. ప్రస్తుతం ఎఫ్ఎల్ఎం ప్రాజెక్ట్స్ మొత్తం నేనే చేస్తున్నాను అనమాట. నాకు ఇంకా కొంచెం సపోర్ట్ కావాలి. సో మీరేమన్నా ఇంటర్న్స్ నుంచి బాగా సపోర్ట్ వచ్చిందంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ ఫుల్ టైం మెంబర్. అది మన ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ చేతిలో ఉంటుందన్నమాట. సో జస్ట్ గో హెడ్. మీకు స్కిల్ ఉందంటే ఎఫ్ఎల్ఎం ఆపర్చునిటీ ఇస్తుంది, లేకపోతే దానికి కావాల్సిన మీకు అర్థమైపోతుందండి. నథింగ్ టు వరీ. మీరు 20 సెషన్స్ రెగ్యులర్గా రండి. ఇప్పుడు నా లాంగ్వేజ్ ఎలా ఉంది మీకు అర్థమవుతుందో సిస్టమ్ మీద లైవ్గా చూపిస్తాను. సో నథింగ్ టు వరీ. మీ ఇష్టం అండి. అంటే ఇప్పుడు మీరు మీ గుడ్ నేమ్ అండి, సారీ జస్ట్ ఎ మినిట్ సార్. ఎన్ని ఇయర్స్ అసిస్టెన్స్ ఉంటుంది సార్? మాకు ఏమైనా డౌట్స్? నాకు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, లేటెస్ట్ బ్యాచ్ వాళ్ళు, కరెంట్ రన్నింగ్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతున్నారండి నీరజ. సో అది మీ చేతిలో ఉంటుంది. నేను నిజంగా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ నేను చేసుకుంటాను సీరియస్గా అంటే యూ విల్ బి అన్స్టాపబుల్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉండాలి, మార్కెట్లోకి వెళ్ళిపోవాలి అంతే. థ్యాంక్ యూ అండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఎఫ్ఎల్ఎం ప్రాజెక్ట్ పర్సనల్ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి చెప్పలేను. కానీ మార్కెట్ ఒక ప్రాజెక్ట్ వస్తే ఎలా చేయాలో ఐ విల్ గివ్ 100% లైవ్ సాలిడ్ ట్రైనింగ్. నథింగ్ టు వరీ పవన్ కుమార్. ఓకేనా? సో దిస్ ఈస్ అ పాపప్ మెసేజ్ ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం. సో మీరు సిలబస్ని చెక్ చేయవచ్చు. ఇంతకుముందు చూపించిన ఈ సిలబస్లో లేని కాన్సెప్ట్ కూడా మీకు చెప్తానండి, కొన్ని 8 రికమెండేషన్స్ మొత్తము. సో నథింగ్ టు వరీ. సో ఇక్కడ మీకు పేమెంట్ లింక్ ఉంటుంది. పేమెంట్ లింక్ మీద క్లిక్ చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ, జస్ట్ గో క్లిక్ ఆన్ ప్రొసీడ్. సో యూపీఐ కావచ్చు, ఈఎంఐ కూడా ఉందన్నమాట. జస్ట్ గో హెడ్. సార్ బ్యాచ్కి మినిమం 60+ అండి, అంతే. ఒక్కొక్కసారి 40 ఉంటారు, 60 ఉంటారు. ఈ మధ్య ట్రెండ్ ఉంది కాబట్టి 100+ వచ్చింది అనుకోండి. ఫస్ట్ 100 యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2 years ఆఫ్ రికార్డింగ్స్. 110 కంటే ఎక్కువ లేరండి. 60, 70, 40, 30 వి ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 15+ మెంబర్స్ అండి. ఫస్ట్ బ్యాచ్ 30 అట్లా ఉన్నారనమాట. సో రిక్వైర్మెంట్ ఉందంటే వీఆర్ నాట్ ఎక్సిడ్ అనమాట. లిమిట్ దాట్ అయితే వెళ్ళాము, లిమిటెడ్ లోపలనే వీఆర్ గోయింగ్ టు రన్. సో నథింగ్ టు వరీ. 100% చేస్తానమ్మా నీరజ. సో మన ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీని ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తుంది. అక్కడ మీకు డైలీ క్లాస్ అప్డేట్స్ వస్తాయి, ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. నథింగ్ టు వరీ. సో డిఫికల్ట్ ఉంటుందా? ఎనీవన్ క్యాన్ లెర్న్ అండి. ఇప్పుడు నా లాంగ్వేజ్ మీకు అర్థమైందంటే మీరు కూడా చేసేవచ్చు. సో వేరే సబ్జెక్ట్స్తోని మీరు పోల్చుకుంటే మన డిజిటల్ మార్కెటింగ్లో ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. 90% ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. 5% to 10% ఏంటంటే కొంచెం డెప్త్కి వెళ్తాం కాబట్టి అక్కడ అర్థమై కాకపోయి ఉండొచ్చు. అలాంటి టాపిక్స్ కూడా, కాంప్లెక్సిటీ టాపిక్స్ కూడా మీకు చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు పదే వీడియో విన్నప్పుడు అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఎలాంటి కోడింగ్ వాడము, కాపీ పేస్ట్ వర్క్ ఉంటుంది. కాపీ పేస్ట్ ఏంటంటే కొన్ని కోడ్స్ ఉంటాయి అనమాట. కోడ్స్ మన వెబ్సైట్లో పేస్ట్ చేయాలి, ట్రాకింగ్ చెక్ చేయాలి. సో ట్యాగ్ మేనేజర్ ఉంటుంది, గూగుల్ అనలిటిక్స్ ఉంటుంది. అక్కడ మీకు కొంచెం ఇంటర్ఫిరెన్స్ అనేది ఉంటే చాలు. సో కోడింగ్ మొత్తం రావాల్సిన అవసరం లేదు. నాకు కూడా 1% కూడా కోడింగ్ రాదు. ఐ హావ్ డన్ ఏ వెరీ గుడ్ వెబ్సైట్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకేనా? డిఫికల్ట్ ఉంటుందా అంటే మీరు 20 సెషన్స్ రెగ్యులర్గా అటెండ్ కండి. డిఫికల్ట్ ఎందుకు ఉంటుందో మీరే చెప్తారు నాకు. ఓకేనా అర్చన? సో యూ కెన్ గో హెడ్ అండి. నథింగ్ టు వరీ. సార్ అమౌంట్ మండే రోజు పే చేయవచ్చా? ఎస్, ఇట్స్ పాసిబుల్ తులసి. వెన్ విల్ ఇది అనదర్ బ్యాచ్ స్టార్ట్? ఆఫ్టర్ మే అండి. ఇది మనకు కంప్లీట్ కావాలి 75+ అవర్స్ అంటే మినిమం 2 months అడిషనల్ సెషన్ తీసుకుంటే అవుతుంది. సో 2 monthsలో కంప్లీట్ కాదు కాబట్టి 3 months ఎండింగ్ అంటే మే ఎండింగ్లో ఉంటుందండి ఇంకొక బ్యాచ్ అంటే. ఓకేనా సుమా? సార్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సార్ ఎగ్జిస్టింగ్ జాబ్కి డిస్టర్బెన్స్ లేకుండా పార్ట్ టైమ్గా చేయొచ్చా? ఎస్ శివకుమార్, చేయొచ్చు. పార్ట్ టైం కావాలంటే మీరు ఒక్క స్కిల్ మీద ఫోకస్ చేసి దాని మీదనే చేయండి. డిజిటల్ మార్కెటింగ్లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు అలా చేయాలి అంటే ఇలాంటి రిక్వెస్ట్ కూడా నాకు పర్సనల్గా వస్తుంటాయి. సార్ ఇట్లా నాకు 2 to 3 hours ఆఫ్ డైలీ టైం ఉంది సార్, ఆ టైంలో ఏమైనా చేయాలంటే 1-2 స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేయండి. దాని మీదనే బిజినెస్ పెంచుకోండి. ఒకవేళ దానికంటే మీకు దీని మీద రెవెన్యూ బాగా జనరేట్ అయింది అనుకోండి, స్టాప్ దట్ వర్క్ అండ్ ప్రొసీడ్ దిస్ వర్క్. స్టార్టింగ్లో అయితే వద్దని చెప్తాను. సో మీకు అది
ఆ కమ్యూనికేట్ బిల్డ్ అయిన తర్వాత, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత యూ కెన్ టేక్ ఏ రిస్క్. ఓకేనా శివశంకర్? అలా కూడా చెప్తానండి, నథింగ్ టు వరీ. ఇంటర్న్ కూడా ఉందండి, ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. కంప్లీట్ గా గ్యారంటీ ఇవ్వలేము, డిపెండింగ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ యాజ్ ఇంటర్న్. సో మీరు రెగ్యులర్ గా అటెండ్ అయితే దట్ విల్ మేక్ ఏ వెరీ గుడ్ సెన్స్. ఓకే, మనీ పే చేయడానికి క్రెడిట్ కార్డ్ లేదు సార్, ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు ఎవ్రీ. నీరజ, యూ కెన్ టేక్ ఏ సపోర్ట్ ఫ్రమ్ FLM అండి. 83307727 కి మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, ఆ మెసేజ్ కి మీరు రిప్లై చేస్తే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్, వాళ్ళ FLM ఫ్యామిలీ విల్ సపోర్ట్ యూ, నథింగ్ టు వరీ. ఓకేనా నీరజ? రైట్. సరే, ఏమేమి ఆప్షన్ షోస్? ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఆప్షన్. ఎస్, 100% శ్రవణ్. నిజంగా మీకు కోడింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ అవేర్నెస్ ఉంది అంటే ఇట్ విల్ మేక్ ఏ వెరీ గుడ్ సెన్స్ శ్రవణ్. అది మన చేతిలో లేదమ్మా, క్రెడిట్ కార్డ్ ఉందంటే మీరు వాడొచ్చు. మీరు కొట్టాగానే ఏదైనా వాడితే వన్ టైం క్రెడిట్ కార్డ్ అని కొట్టండి, అక్కడ మీరు డెబిట్ కార్డ్తో ఇన్స్టెంట్గా మీరు వన్ టైం క్రెడిట్ కార్డ్ అవుతుంది, అలా కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్ కార్డ్స్ అన్న వాడేసి వాళ్ళకు ట్రాన్స్ఫర్ అన్న చేయొచ్చండి. యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ FLM, దే విల్ సపోర్ట్ యూ. ఓకేనా కామేష్? సార్ డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ కనెక్షన్స్ ఉండాలా, లైక్ ఇన్స్టాగ్రామ్లో? నేను చెప్తానండి జనప్రియ, ఎలా చేయాలో చెప్తానమ్మా. మీరు రెగ్యులర్గా అటెండ్ అయితే చాలు, యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ సీక్రెట్స్. సార్ లేదు సార్ నాకు కుదరడం లేదు అంటే మీరు రికార్డింగ్ చూసినా మీకు అర్థమైపోతుంది. రికార్డింగ్స్లో మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ యూ కెన్ రేజ్ ఎ టికెట్. నాకు పవన్ కుమార్, నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా గురువు గారు వచ్చేసి నిఖిలేష్ తొగరి. అప్పటి ట్రెండ్ ప్రకారంగా ఆ సబ్జెక్ట్ ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కువనే. రాబోయే 2 years 3 years ఎలా ఉంటుందో దాని తగ్గట్టు ఎలా ప్రిపేర్ కావాలో సీక్రెట్స్ కూడా చెప్తాను. నాకు ఇప్పటివరకు 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఐ స్టార్టెడ్, అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉందని తెలియకుండానే ఐ డన్ ఫర్ యాడ్స్ అనమాట. తర్వాత ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ ద్వారా నేను ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఐఎమ్ ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ హోల్డర్ ఇన్ MSc ఎలక్ట్రానిక్స్. కొన్ని ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ ద్వారా నేను డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను. సో ఐఎమ్ డూయింగ్ గుడ్ నౌ కరెంట్లీ, సో నథింగ్ టు వరీ. ఓకేనా? ఐ హావ్ 8+ of రియల్గా 6+ years ఆఫ్ ఐ డన్ కంప్లీట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండి. దాంట్లో పలు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని కార్పొరేట్ వర్క్స్ బ్యాక్ ఎండ్ నుంచి చేశాను, బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చాను అనమాట. ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, సో నథింగ్ టు వరీ. సార్ ఇంటర్న్గా తీసుకున్నాక ఏ కంపెనీలో చాలా ఉన్నాయండి సాయి కుమార్, దట్ కంటెంట్ విల్ బి షేర్డ్ ఇన్ లైవ్, సో నథింగ్ టు వరీ. సార్ కోర్స్ కంప్లీషన్ తర్వాత టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తారా? ఎస్ అండి, వీఆర్ ట్రయింగ్ కవిత. ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్సో, సో నథింగ్ టు వరీ. ఓకేనా? స్టార్టింగ్ ఉండొచ్చండి, 1 month తర్వాత ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ సెషన్స్, అక్కడ మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ పవన్. సార్ ఐఎమ్ 1 year ఎక్స్పీరియన్స్ బట్ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ గూగుల్ యాడ్స్, బట్ ఆల్ కంపెనీ ఆస్కింగ్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎస్, పర్ఫెక్ట్. వీ కెన్ లర్న్ ఆల్ టూల్స్ లైక్, సారీ అండి AV360 లేదు మన దగ్గర, AV360 DV360 లేదు. కంపెనీ బేస్డ్ కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. కరెంట్లీ వీఆర్ నాట్ యూజింగ్ దట్ వన్ ఆల్సో. ఒకవేళ ఇది నేర్చుకున్న దానికి మీకు యూజ్ అవుతుందంటే ఇట్ విల్ మేక్ ఏ సెన్స్. సో వీఆర్ నాట్ యూజింగ్ AV360, కంపెనీ బేస్డ్ సపరేట్ టూల్స్ ఉంటాయి. సారీ, దిస్ కాన్సెప్ట్ విల్ నాట్ కవర్. గూగుల్ యాడ్స్ అనేది మీకు కవర్ అయిపోతుంది, AI రిలేటెడ్ యాడ్స్ అనేది ఎలా చేయాలో కూడా మీకు ఓవర్వ్యూ అనేది ఇస్తాను, సో నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సంతోష్. ఇంకేదైనా క్వెరీస్ ఉంటే యూ కెన్ స్పీక్ అవుట్ అండ్ ఆస్క్ మీ, నథింగ్ టు వరీ. సెషన్ ఓకే, ఇంట్రెస్టెడ్ అందరికీ? నచ్చింది అందరికీ? ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చండి. హ్యావ్ లెర్న్డ్ ఎనీ న్యూ థింగ్స్? ఎస్ ప్లీజ్, నచ్చితే ఎస్, లేకపోతే నో. ఓకే తెలుసు అనుకున్నా ఓకే అని కూడా టైప్ చేయొచ్చు. ఓకేనా? ఐ విల్ గెట్ సమ్ ఎనర్జీ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్. సో ల్యాప్టాప్ మ్యాండేటరీ అంటే, ఒకప్పుడు ల్యాప్టాప్ కొనాలంటే 10,000 20,000 మినిమం 30,000 పెట్టాలి. ఇప్పుడు 5,000 10,000 పెట్టినా మనకు ల్యాప్టాప్ వస్తుందండి. సో మీరు 5,000 కాదు అనుకుంటే 7,000 కి మంచి ల్యాప్టాప్ వస్తుంది, i3 బేస్డ్ ల్యాప్టాప్స్, 3rd generation 4th generation. మీరు ఇంకా పెద్ద ల్యాప్టాప్ కావాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద మీరు ఏదైతే అప్లై చేస్తారో, టెక్నిక్స్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ ఎఫర్ట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, వచ్చిన తర్వాత మీరు పెద్ద ల్యాప్టాప్ తీసుకోండి. కరెంట్లీ మొబైల్తో మీరు వాడొచ్చా అంటే 60% వరకు చేసుకోవచ్చు. 40% ఏంటంటే కంప్లీట్గా మనకు ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటేనే బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కొన్ని టూల్స్ అప్లికేషన్స్ మొబైల్లో సపోర్ట్ ఇవ్వవు అన్నమాట. బట్ వెన్ యూ రికార్డింగ్ మీరు కంటిన్యూగా వింటున్న కొద్దీ మీకు అర్థమైపోతుంది, నథింగ్ టు వరీ. థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్ లాట్. 100% చేస్తాను అంటే మీకు చెప్తానండి, ఫ్రీగా ప్రాక్టీస్ చేయడానికి కూడా మీకు ఇస్తాము. ఒక థర్డ్ పార్టీ ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రియల్ టైంలో కూడా డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, కనెక్ట్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా పేజెస్ క్రియేట్ చేయాలి, ఎలా కంటెంట్ పెట్టాలి, మొత్తం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చెప్తాను. అదే ప్రాజెక్ట్ మార్కెట్లో 5,000 చేస్తారు, 50,000కి చేస్తారు, lakhs of rupees చేస్తారు. సరే ఈ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత నేను 10 lakhs ప్లస్ ప్రాజెక్ట్ని డీల్ చేయొచ్చా? గన్ షాట్గా డీల్ చేయొచ్చు, సింగిల్ కాన్సెప్ట్తో డీల్ చేయొచ్చు అన్నమాట. ఎస్, 100% సంతోష్, 100% సంతోష్, 100% సంతోష్, నథింగ్ టు వరీ. ఐ గాట్ యువర్ క్వశ్చన్.
థ్యాంక్స్ లాట్ అమ్మా. మళ్ళీ డొమైన్ హోస్టింగ్ కి మనీ పే చేయాలా అంటే క్లయింట్ వచ్చినప్పుడు మీరు చేసుకోవాలండి. ఫ్రీ డొమైన్ హోస్టింగ్ లో మీకు ఎలాంటి రూపాయి అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, సో నథింగ్ టు వరీ. ఓకేనా? సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ యూ క్యాన్ మేక్ ఏ నంబర్ టు యూ క్యాన్ మేక్ ఏ డేటా టు హై టు 8333077727. దిస్ ఇస్ అఫీషియల్ వాట్సాప్ నంబర్ ఆఫ్ FLM. సో ఏదన్నా కానీ మీకు కోర్స్ గురించి కావచ్చు, ఈఎంఐ ఆప్షన్స్ గురించి కావచ్చు, ఫెయిల్డ్ పేమెంట్స్ గురించి కావచ్చు, కోర్సు నచ్చింది అనుకోండి, ఓకే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్, సారీ టాపిక్ మిస్ చేశారు సార్, సార్ చెప్పేది అర్థం అవడం లేదంటే యూ కెన్ మేక్ ఏ ఇన్స్టెంట్ టికెట్ ఇయర్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ అలర్ట్స్. నిజంగా అలా ఉంది అంటే సెషన్ ఎక్స్టెండ్ చేయాలని ఎక్స్టెండ్ చేస్తాను. కంప్లీట్ గా ఫ్రెండ్లీగా ఉంటుందండి, నథింగ్ టు వరీ. ఓకేనా? 8333077727. కోర్స్ ప్రైస్ ఇస్ 4500 ఓన్లీ. 100% జకీర్. ఇప్పుడు మీరు చూశారనుకోండి, మీరు చాట్ జీపీటీ అనుకుంటారు, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆల్సో. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలండి, యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ మాస్టర్ ఇన్ చాట్ జీపీటీ. చూసారా? ఇక్కడ మీకు మొత్తం 8 pages ఆఫ్ డేటా, కంప్లీట్ చీట్ షీట్ అనమాట. 8 pages ఆఫ్ డేటా ఉంటుంది. సో మీకు డే బై డే రికార్డింగ్స్ ఉంటాయన్నమాట. దిస్ ఈస్ ఎండింగ్ సెషన్ అనమాట. నవాన్ బ్యాచ్ ఎండింగ్ అయిపోతుంది, మీరు ఫిబ్రవరి బ్యాచ్ అనమాట. సో ప్రతి ఒక్క దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి డేటా కూడా మొత్తం 8 pages ఉంటుంది. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలండి, యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ కింగ్ ఇన్ దిస్ వన్. ఓకేనా? ఈ డేటా కూడా షేర్ చేస్తాము, నథింగ్ టు వరీ. ఇది కాకుండా కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, వీఆర్ గోయింగ్ టు షోకేస్ దిస్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్సో. ఓకేనా? ప్రతి ఒక్క దానికి ఎలాంటి టూల్స్ వాడాలి, ఏమేమి చేయాలి, ప్రతి ఒక్కటి చెప్తామండి, నథింగ్ టు వరీ. ఐఎమ్ గోయింగ్ టు షేర్ 30+ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆల్సో. సరే, ఓన్లీ 2K బ్యాలెన్స్ ఇన్ క్రెడిట్. ఓకే ఓకే 100% అండి, 100%, నథింగ్ టు వరీ. ఓకేనా సార్? త్రూ FLM ట్రైనింగ్ whoever got job, please try to make one video on their interview experience. It will be very helpful to everyone. ఓకే శ్రవణ్ కుమార్, విల్ ట్రై ఇట్. ఆల్రెడీ ఒక 2 videos వచ్చిందండి. కొంచెం వాళ్ళు ఫేస్ వద్దన్నారు, వాయిస్ కట్ అవుతుంది, బ్లర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మేము వద్దన్నాము. we will try to take. ఓకేనా? 100% we are going to try to take. సో మీకు ఎలాంటి క్వరీస్ లేకపోతే యూ క్యాన్ ఎగ్జిట్ అండి, సెషన్ అయిపోయింది. థ్యాంక్స్ అలాట్. సార్ ఇంకో బ్యాచ్ డెఫినెట్లీ మేలో స్టార్ట్ అవుతుందా? చెప్పలేము, అది మే ఎండింగ్లో అయితే స్టార్ట్ అవుతుందండి. మే ఫస్ట్ వీక్ కూడా చెప్పలేను. మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ వల్లనే స్టార్ట్ అవుతుంది. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. మే లేకపోతే మే, జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి, 3 months నిజంగా మీరు మెయింటైన్ చేస్తారంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ దిస్ బ్యాచ్ అండి. ఓకేనా? ఓకే పవన్, దట్స్ ఇట్ ఫర్ సెషన్ టుడే. Thanks for your response. Thanks a lot. Have a great day. We'll meet on the session on February 26 at 6:30 PM. Thank you. Have a great day. See you soon. Thank you.